Yesterday, you were saying that aham, mama, there are only two. అంతే. మమలో మళ్ళీ 2 types ఉన్నాయి కదా. అది చెప్పు. ఇప్పుడు ప్రత్యేక కలిగింది. ప్రత్యేక కలిగినప్పుడు నేను ఎవరో నాకు బాగా క్లియర్ గా తెలిసింది. అది మీరు ఎప్పుడు చెప్తారు కదా, బైనరీ లాజిక్. తెలిసింది నాకు సగం తెలిసింది లేదు అస్సలు లేదు. ఉంటే 0 లేకపోతే 100. నాకు 90% తెలిసింది, 80% అట్లా లేదు అసలు. జగత్ ఇలాగే ఉంది. Now I was, after you said, I was thinking about it. దెన్ అప్పుడు సముద్రం ఎగ్జాంపుల్ గుర్తుకు వస్తుంది. సముద్రంలో వాటరే పైన కింద వాటరే వెళ్తుంది ఉంది. అవును. బట్ ఇఫ్ ఐ యామ్ ఏబుల్ టు సీ ద సముద్రం అవుట్ సైడ్, ఐ కెన్ సీ వాటర్, ఐ కెన్ సీ ఇదే ఎగ్జాంపుల్ ని సముద్రం ఎగ్జాంపుల్ మనకు అప్లై చేసుకోవాలి. నువ్వు సముద్రాన్ని బయటి నుంచి చూసినప్పుడు నీకు వేవ్స్ వాటర్ కనపడుతోంది. నువ్వు సముద్రమే అయిపోతే అది సముద్రమే. నేను ఇప్పుడు సముద్రం అవ్వాలి. సముద్రం అయి ఇప్పుడు నాలో నుంచి తరగం వస్తుంది. ఇఫ్ ఐ యామ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, నోబడీ ఈస్ ఇన్ ద హౌస్. ఇఫ్ ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా థాట్ వేవ్ వస్తుంది. తర్వాత ఎవరితో మాట్లాడను, లైక్ ఇఫ్ ఐ గో అవుట్ సైడ్, ఐ యామ్ వర్కింగ్ సమ్వేర్, ఐ యామ్ టాకింగ్, ఐ యామ్ లిసనింగ్, ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇస్ కమింగ్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్ కమింగ్. వెంటనే థాట్ వస్తుంది. చూడంగానే ఓ ఇది అది థాట్ వస్తుంది. అప్పుడు ఏం అనుకోవాలంటే, నేనే ఇప్పుడు థాట్గా వెళ్తున్నాను. థాట్గా వెళ్ళి నేనే ఇప్పుడు నాతోనే నేను మాట్లాడుతున్నాను. వన్స్ ద థాట్ గోస్ అవుట్, ఇట్ గోస్ బ్యాక్ ఇన్ మీ. ఇప్పుడు నేను ఏమి కర్మ చేయటం లేదు, ఇలాగా ఉండాలి. లైక్ దిస్ ఇస్ హౌ ఐఎమ్ సపోజ్ టు ప్రాక్టీస్. సాధన అంటే ఇది అని అర్థమైంది. అది కరెక్టా? కరెక్ట్ కాదు బాలాజీ. ఎందుకు కాదంటే, నువ్వేమంటున్నావు, నాలో నుంచి నేనే థాట్ లాగా బయటకు వచ్చాను అన్నావు కదా. నువ్వే థాట్ లాగా బయటికి రావట్లేదు. నువ్వు బయటికి రావడానికి, నువ్వు లోపల ఉండడానికి బయట లేవా? నువ్వు బయట కూడా ఉన్నావు కదా. మరి నేను బయటికి వచ్చాను అంటాం కరెక్ట్ కాదు కదా. థాట్ లాగా బయటకు వచ్చాను. మరి బయటికి వచ్చింది ఏమిటి? నాకు థాట్ వచ్చింది కదా, నాకు బయటికి వచ్చింది ఏమిటి అని నువ్వు క్వశ్చన్ వేసుకో. నువ్వు ఉన్నావు కదా, నువ్వు అసలు అచలం, కదలవు. బయటికి రావడం, లోపలికి పోవడం అనేది నీకు లేదు. ఎందుకంటే నువ్వు స్థితిలో ఉంటావు, గతి కాదు. స్థితప్రజ్ఞుడు అన్నప్పుడు స్థితిలోనే ఉండాలి. స్థితి అంటే ఏమిటి? నీకు మూమెంట్ చేయటానికి నువ్వు స్థితిలోనే ఉంటావు. ఎందుకు స్థితిలోనే ఉంటావంటే, ఖాళీ ఉంటే నువ్వు కదలడానికి వీలవుతుంది. ఈ కుర్చీ నిండా నేనే ఉంటే, కుర్చీలో ఖాళీ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. అందుకే ఈ థాట్ వచ్చింది అంటే, ఈ జగత్తంతా మిథ్యా అని ఎందుకంటున్నావు అంటే, నా మీద ఉండాల్సిందే కానీ ఏది కూడా నా లోపలికి, నేను దాని లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. దే ఆల్ ఆర్ ఇన్ మీ, ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్. ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్ అంటే ఏంటి? నీ లోపల నుంచి నువ్వు దాంట్లోకి వెళ్ళలే కాబట్టి ఆ ఆలోచన కరెక్ట్ కాదు. నువ్వు చూస్తున్నావు అంటే, నేను అందులో, అది చూస్తున్నది కూడా నేనేను, ఆ చేస్తున్నది కూడా నేనేను అంటున్నావు కదా. నువ్వు నిజంగా ఏం చేయటల్లా, ఏం చూడటల్లా, కానీ నేను చేస్తున్నాను కదా అంటావు. ఎవరితో, చాలామందితో మాట్లాడుతున్నాను. చాలామంది ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, నేను బాలాజీని చూస్తున్నప్పుడు నా జ్ఞానం బాలాజీ ఆకారం పొందాలి. పొందకపోతే నాకు బాలాజీ తెలియదు కదా. మనం ఎందుకు నీతో మాట్లాడుతున్నా అనుకో, నిన్ను చూస్తూనే మాట్లాడతా, దాన్ని చూస్తూ మాట్లాడను కదా. ఎందుకని? మళ్ళీ దాంతో మాట్లాడుతున్నప్పుడు దాని ఆకారం పొందాలి నా జ్ఞానం. ఎవరిని చూసి అదే ఐ కాంటాక్ట్, లేకపోతే మనకి రాదు, తెలీదు. మరి ఏమిటిది జరుగుతున్నది అంటే, నీ లోపల నుంచి నువ్వు ఎప్పుడైతే మాట్లాడాలి అని అనుకున్నావో, ఆలోచించాలో, మాట్లాడాలో, వర్క్ గురించి కానీ ఏదైనా కానీ, నాకు అసలు ఈ ఫలానది అని అక్కర్లే, అవ్యక్తంగా నీలో ఉన్న శక్తి వ్యక్తం అవుతుంది. నువ్వు అట్లాగే ఉంటావు. ఆ శక్తి త్రిగుణాత్మకమైంది. దైవీ హేషా గుణమయి మమ మాయా దురచ్చయ. నీకు తెలియదు, నువ్వే వెళ్ళావని అనిపిస్తోంది. అది నా మాయలో ఉండే గొప్పతనం. నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. నీకు ఏ ఆలోచన వచ్చినా
అది నీ నీ సత్వగుణంలోంచి వచ్చిందా, రజస్సులోంచి వచ్చిందా, తమస్సులోంచి వచ్చిందా ఆలోచించుకో. మెయిన్గా సత్వంలో నుంచే ఆలోచన రావాలి కదా. ఆలోచన వచ్చిన తర్వాత అది కలుషితం అవడమా, అది ఫేర్గా ఉండడమా అనేది తర్వాత వచ్చే విషయమే. కానీ ఆలోచన రావాలి అంటే సత్వంలో నుంచే వస్తుంది. ఎందుకంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. తస్మాత్ ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని పరమాత్మలో నుంచి ఇమీడియట్గా వచ్చింది ఆకాశమే, భూమి రాలే. అట్లా సత్వమే వస్తుంది. సత్వం వచ్చిన తర్వాత అది రజస్సులో చేరుతుంది. దాని ప్లాన్లన్నీ వేసేసుకుంటుంది. తర్వాత క్రియ జరుగుతుంది. ఇప్పుడు సత్వం వచ్చి క్రియ జరగటం నాకు కనపడుతున్నది కదా, అది నేను చేయలేదు అని అంటున్నావు నువ్వు చేసి. అంటే నేనే వెళ్ళాను అన్నప్పుడు, నేనే పనిచేశాను అన్నప్పుడు ఇంకా నాకు సంబంధం లేదు అంటే ఎవరికి సంబంధం లేదు? నీవే కదా వెళ్ళావు. అప్పుడు నువ్వు వెళ్ళాను అని అన్నావంటే నువ్వు కర్తవైపోతావు. కర్తవైనావు అంటే భోక్త కావాల్సి వస్తుంది కదా. అర్థమైందా? నువ్వు కర్తవి కాకూడదు. మరి నేను కర్తవి కాకూడదు అంటే ఆ పని జరగకూడదు. జరుగుతున్నట్టు కనపడుతుందే కానీ నిజంగా జరగలే. మరి ఏం జరిగింది? మరి నాకు కనపడుతున్నది కదా అంటే నీ బుద్ధి అనేటువంటిది ఒక దర్పణం పెట్టుకుని నువ్వు ఏ ఆలోచన చేసినా దాని మీద బొమ్మ పడుతుంది. ఇది ఎట్లా పడుతుంది అని నువ్వు మళ్ళీ టెస్ట్ చేసుకుంటే సైంటిఫిక్గా నీకు చూపిస్తా. ఎప్పుడు శాస్త్రం సైన్స్లో లేదని వేదాంతం చెప్పకూడదు కదా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఈ మాటలు నీ చెవి దాకా వచ్చినాయి. మనకి మామూలుగా మాట్లాడుతున్నాము, వింటున్నావు కాబట్టి మనకి తెలియదు ఏం జరుగుతోంది అని. ఇక్కడ గనక ఒక స్క్రీన్ పెట్టినట్లయితే నా మాటలు ఒకప్పుడు టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ అని ఉండేది, నీకు గుర్తుందా? అదేంటి అంటే ఒక గ్రాఫ్ లాగా వస్తుంది. అది రీడ్ చేయగలిగిన వాడే నేనేం మాట్లాడానో చెప్పగలడు కదా. అటువంటిప్పుడు మనం ఎక్కడి నుంచో వస్తే టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్, టెలిగ్రామ్ అంటారు. ఆ లాంగ్వేజ్ వచ్చిన వాడు ట్రైన్ చేసుకుంటారు. ఆ టిక్ టిక్ అనే అంటుంది, అది దాంతో వస్తుంది. బెంగళూరులో నేను అది చాలా ఏళ్ల కిందట నేను చూశాను అది. ఎందుకంటే 2 టెలిఫోన్లు పెట్టాడు అటు ఇటు, వాడు మధ్య స్క్రీన్ పెట్టేశాడు. దాంట్లో నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళకి వినపడుతోంది, అక్కడ పెట్టాడు. మనం విస్పర్ చేస్తే ఒక చర్చ్ ఉంది లండన్లో, చెప్పాను నీకు. అది ఎట్లా వెళుతోంది అంటే ఆ రాయిలో అది పెట్టాడు వాడు, ద స్టోన్లో. వీడు ఎలక్ట్రానిక్ ఏదో దీంతో పెట్టిన దాన్ని ఆ వాడు స్టోన్లో పెట్టాడు. అందుకే చూడు గోల్కొండ దగ్గర కూడా చప్పట్లు కొడితే ఆ పైన వినపడుతుంది. ఎట్లా వినపడుతుంది అంటే ఈ ధ్వని తరంగాలు వేవ్స్ లాగా వెళతాయి. నీ దగ్గర నుంచి ఆ వేవ్స్ లాగా వెళ్ళింది నీ ఆలోచనలు, నామం, రూపం, క్రియ. దాని ప్రకారం క్రియ జరుగుతోంది. ఈ మొత్తం కూడా నువ్వే చూస్తున్నావు కదా, నీ మిర్రర్లో పడుతోంది. నీ దగ్గర మిర్రర్ ఏముంది? నీ బుద్ధి దర్పణం. బుద్ధి దర్పణంలో పడింది, నువ్వే చూస్తున్నావు. అప్పుడు నువ్వు సాక్షివే కానీ నువ్వు కర్తవి కాదు. పని జరిగింది, నిజంగా జరగలే. ఎందుకంటే నేను ఇప్పుడు ఆలోచించుకుని ఊహించుకుంటున్నా. ఇట్లా కూర్చుని నేను బట్టల షాప్కి వెళ్ళాను, అదే చెప్తా కదా ఎప్పుడు. ఈ డ్రెస్లో నేను ఎలా ఉంటాను, ఆ డ్రెస్లో నేను ఇది నాకు సరిపోదులే, ఇది బాగాలేదు, ఇది నాకు నచ్చుతుంది, అంటే నేను వేసుకుంటే ఇది బాగుంటుంది అని ఎట్లా అంటున్నావు? నువ్వు వేసుకోలేదు కదా, ఫిట్టింగ్ రూమ్లోకి వెళ్ళి నువ్వు వేసుకుని చూడలేదు కదా. అంటే నువ్వు కళలోలాగా నీలాంటి వాడిని ఒకడిని పెట్టి వాడికి ఈ చీర కట్టి ఇది వాడికి బాగుందా నేను విట్నెస్నే, నేను చూసి అది వాడికి బాగుందా బాగలేదా అంటున్నా కదా. మరి అది నిజమా? వాడు చీర కట్టుకున్నది నిజమా? వాడు పుట్టింది నిజమా కదా. తర్వాత వాడు మళ్ళీ నా లోపలికే వచ్చేసాడు. మరి అది మరణం వాడికి. మరి ఆ జన్మ మరణము అనేది అలాంటిది కదా. అప్పుడు కర్త ఎవడు ఉండడు. అంటే అది జరగనే లేదు, సృష్టే జరగలేదు, కర్మే జరగలేదు. జరిగినట్టుగా నీకు కనపడుతోంది. నీకే కాదు, వాడికి అందరికి కనపడుతోంది కదా. ఎందుకని అందరికి కనపడుతోంది? నీ మిర్రర్లో నుంచి దానికి ఒక మిర్రర్ ఉంది, దీనికి ఒక మిర్రర్ ఉంది. ఎన్నెన్ని అద్దాలు పెడితే ఒకే ఇమేజ్ అన్ని అద్దాల్లో పడుతుంది కదా. ఇప్పుడు నీకు అర్థమైందా?
అందుకని నేను వెళ్ళలేదు, నేను చెయ్యలేదు, కర్తృత్వం వహించావంటే. అందుకే ఇప్పుడు ఈ దేహాన్ని నేను అని నువ్వు కర్తవవుతున్నావు కాబట్టి ఇది అనుభవించడానికి నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు సాక్షి అయినావు అనుకో, నేను సాక్షిని ఎట్లా అవుతాను, నేను ఊరికే చూస్తూ అది జరుగుతున్నాను నేను చూస్తూ ఊరుకుంటాను అంటే నువ్వు ఊరుకోలేవు. నువ్వెవరో నీకు తెలిస్తే తప్ప నువ్వు అట్లా ఊరుకోలేవు. అది అర్థమైందా? నిజంగా జరగట్లేదు కదా. దాన్ని ఏమంటాడు? మాయావీవ విజృంభయత్యతి మహాయోగేంద్ర స్వేచ్ఛయ. మాయావి మీన్స్ గారడీ. వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర గబగబా ఏదో నోట్లో వేసేసుకొని ఇట్లంతా లాగేసి 100 రూపీస్ నోట్స్ తీస్తాడు. ఇట్లా అన్ని 100 రూపీస్ నోట్స్ తీయగలిగిన వాడు తర్వాత మన దగ్గరికి వచ్చేందుకు డబ్బా పట్టుకొని అడుక్కుంటాడు. పావలా, మనం ఇచ్చే పావలా ₹1 మరి మనం చూసాం కదా. వాడు అటువంటి మిర్రర్ని మన కళ్ళకు వేసేసాడు. కనికట్టు అంటారు దాన్ని. అటువంటి మిర్రర్ నీ లోపల ఉంది, అమ్మవారే పెట్టింది. అమ్మవారు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టింది అంటే సత్తే కదా. ఇదంతా 24 సత్తే కదా. అది అసలు ఎంత ఈజీనో చూడు. తెలిస్తే చాలా తేలిక. బుద్ధ్యా విశుద్ధయా కదా. శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. శరీరస్థోపి, ఈ నీ బాడీలోనే ఉన్నాను నేను. మరి నా బాడీలోనే ఎందుకున్నావయ్యా, నువ్వు బయట ఉండకుండాను అంటే అసలు అంతటా నేనే ఉన్నాను. నా లోపలికి నీ బాడీ వచ్చింది. దానికి శాస్త్రం ఎంత బాగా చెప్తుందంటే, అంటే నాకు అది చాలా నచ్చుతుంది కూడా. అంటే శాస్త్రం చెప్పిన ప్రతి ఒక్క మాట చాలా నచ్చుతుంది. నువ్వు ఖాళీని ఒక కుండ అక్కడ పెట్టి ఉంది, కుండలో ఖాళీగా ఉంది, కుండలో నీళ్లు పొయ్యి అంటావు కదా. కుండ ఖాళీగా ఉంది, నీళ్లు పొయ్యి అంటావు. నువ్వు ఇప్పుడు కుండలో నీళ్లు ఖాళీని చూసావు, నువ్వు ఖాళీలోనే కదా నీళ్లు పోస్తున్నావు. మరి ఖాళీ ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ నీళ్లు ఎందుకు పోయావు అంటే నువ్వు ఖాళీలో నీళ్లు పోయటం లేదు, నువ్వు పోస్తున్నది కుండకు పోస్తున్నావు. అందులో పొయ్యాలి అనుకో, ఆకారాన్ని చూసి ఇందులో ఉంది అని అంటున్నావు. అది ఎట్లా ఉంటుంది అంటే లైట్ వెలుగుతోంది, లైట్ వెలిగిన తర్వాత దాని తాలూకు ఈ కాంతి అన్నిటి మీద పడుతుంది కదా. మనం అవన్నీ అడ్డం వేసుకున్నాం కదా, క్లాజెట్లోకి పోదు కదా. ఒక చిన్న హోల్ పెట్టాను అనుకో, అంటే ఒక నీడిల్ పెట్టి ఒక హోల్లోకి పోయి అదంతా కూడా మళ్ళీ ఈ లైట్ కనపడేట్టు చేస్తుంది. నువ్వు ఇంత అడ్డం పెట్టుకున్నా కూడా. అంటే ఆ బల్బు చేసిందా ఆ పని. మరి ఈ కాంతి ఆ హోల్లోకి వెళ్ళి దాని లోపలికి వెళ్ళమని ఎవరు చెప్పారు? కాంతికి ఏమైనా అది దానికి స్పిరిటా? అది స్పిరిట్ బల్బు కదా, దాని తాలూకు ఆభాస ఇది. ఆ ఆభాస నీ లోపలికి వస్తుంది కదా. కాబట్టి నువ్వు ఆభాస కదా. ఇదెంత ఆభాసే. బల్బు నేను వెలుగుతున్నానని చెప్పగలదు, దీన్ని వెలిగించగలదు కదా. కానీ ఇది వ్యాప్తమే అవుతుంది, కానీ ఇది దీనికి డిపెండ్ ఆ బల్బు మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదా. కాంతి ఎట్లాగైతే ఏ చిన్న సందు దొరికితే అందులోకి దూరుతుందో, సందు ఎక్కడ దొరికింది అంటే బాడీ నేను 5 కోశాలు వేసా, అందులోకి ప్రవేశించలే. కాంతి ప్రవేశించింది అంటావా కదా. లైటు ఆ సన్న కన్నంలో నుంచి చిన్నది, ఎంత చిన్నది ఉన్నా దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా. అట్లా నీ లోపల అట్లా ఉంది. ఈ కుండలోకి ఖాళీ అట్లాగే వచ్చింది. నువ్వు కుండలో ఖాళీని చూస్తున్నావు, కానీ మరి బయట ఖాళీ ఉంది అని నువ్వు చూడవు కదా. అందుకని ఖాళీలో కుండ ఉంది అని, కానీ కుండలో ఖాళీ ఉంది అని అనవాకు కదా. అట్లా పరమాత్మ చైతన్యంలో నీ శరీరం ఉంది. ఆ నీ శరీరం లోపల కూడా పరమాత్మ ఈశ్వర సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి అన్నది మరి అబద్ధం అవుతుందా? కాదు. ఎందుకు అంటే బయట ఏదైతే ఉందో నేను శరీరాన్ని తీసుకొచ్చి దాంట్లో పెడితే కుండలోకి ఖాళీ వచ్చినట్టుగా నా లోపలికి కూడా ఆ చైతన్యం వచ్చి ఉంది. నా చైతన్యం నా లోపలికి వచ్చింది. ఆ అన్నంలో నుంచి వెళ్ళిన లైటు నీకు అదంతా వెలుగు ఇచ్చినట్టు నీ శరీరాన్ని 5 కోశాలని పనిచేయిస్తోంది. అదే ఇక్కడ ఎందుకు పనిచేయటం లేదు, బయట పనిచేయటం లేదు. ఎందుకంటే పని చేసేటువంటిది దీనికి ఉంది,
దానికి లేదు. ఉపాధి ఉంది, అక్కడ ఉపాధి అది అక్కడ ఉపాధి లేదు. ఉపాధి ఉంటేనే అక్కడ ఉన్న చోటుని నువ్వు అదే చూస్తున్నావు. ఆ ఉపాధినే నేను బాలాజీగా చూస్తున్నా, హేమగా చూస్తున్నా, అపర్ణగా చూస్తున్నా కదా. ఉపాధి లేని చోట్ల పరమాత్మగా చూడరా. వీడిని చూసి నువ్వు వాడు అందులో ఉన్నాడని అనుకుంటే నీకు వీళ్ళందరూ పరమాత్మగా కనిపిస్తారు. ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి స పశ్యతి. ఆత్మవత్ అంటే నన్ను నేను ఎలా చూసుకున్నానో, నన్ను నేను ఎట్లా చూసుకున్నానో, బ్రహ్మాస్మి అని చూసుకున్నాను. నేను ఒక్కడనే బ్రహ్మము కాదు, అది అంతటా బ్రహ్మమే ఉన్నాడు. మరి అంతటా బ్రహ్మం ఉంటే వాడికి ఎందుకు తెలియలేదు అంటే, వాడు కవర్ చేసుకొని కూర్చుంటే వాడికి ఎట్లా తెలుస్తుంది? నీకు తెలియాలి. ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్ని ప్రాణుల్ని కూడా నీలాగా చూడటం నేర్చుకో. నాలాగా అంటే ఎట్లా? నేను సచ్చిత్తులు కదా, అక్కడ కూడా పరమాత్మే ఉన్నాడు. సచ్చిత్తుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే అన్ని చోట్ల ఉండాలి వాడు. ఎక్కడన్నా వాడు లేడు. భగవంతుడు ఎక్కడున్నాడు అని ఎవడన్నా అడిగాడు అనుకో, ఎక్కడ లేడు అని అడగాలి. అంతే కదా. ఎక్కడ ఉన్నాడు అంటే, అందుకే ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అడుగుతాడు, దేవుడు ఎక్కడున్నాడు రా నీ దేవుడు అని. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు. అయితే మరి సర్వోపగతుడైతే నాకెందుకు కనపడరా? ఎందెందు వెదకి చూచిన వెదుకు కదా. దేశే దేశే విచిత్య ధీర. విచిత్య అంటే వెతకమన్నాడు, వెతకమంటాడు. వెతక్కపోతే నీకు వాడు కనపడడు కదా. వెతకాలంటే నాకు వాడి గురించి తెలియాలి. తెలిస్తేనే నేను వెతకగలను. నీకు ఆ వస్తువు గురించి తెలియకపోతే, బంగారం ఎట్లా ఉంటుందో నీకు తెలియకపోతే, ఆ గొలుసు తీసుకురా అంటే ఏం తీసుకురావాలి నువ్వు కదా. అది ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి నేను బయటికి వచ్చాను, నేను ఒక పని చేస్తున్నాను అంటే, ఎప్పుడైనా నేను చేశాను అంటే నువ్వు అనుభవించాలి. అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభాశుభం కదా. ఇదే సాధన చెయ్యి. ఇదే నా మిర్రర్ మీద పడుతున్నది అని అనుకో కదా. ఇది సత్వం, ఇది రజస్సు, ఇది తమస్సు. నేను ఏ ఆలోచిస్తే అదే పడుతోంది. ఇంటర్వ్యూ చేసిన వాడు ఒక క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేసాడంటే శబ్దమే కదా వేస్తున్నాడు. ఆ శబ్దానికి నీ దగ్గర ఆన్సర్ ఉంది. ఆ శబ్దానికి ఒక రూపం వచ్చేసింది. నీ దగ్గర ఆన్సర్ కూడా ఒక రూపం వచ్చేసింది. ఈ రెండు రూపాలు నీ మిర్రర్ మీద పడ్డాయి. నువ్వు ఇచ్చిన ఆన్సర్ వాడి మిర్రర్ మీద పడింది. అప్పుడు కదా వాడు నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటున్నాడు కదా. ఎట్లా పడ్డాడు? అర్థమైంది కదా. అంతే కదా హేమ. వాడి క్వశ్చన్ నువ్వు విన్నానంటున్నావు. ఆ ప్రశ్న ఏమిటో దానికి ఒక రూపం ఏర్పడింది నీ దగ్గర. ఉట్టి శబ్దం కాదు, అదే విమర్శ. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు దాని గురించి కూడా. మియావ్ అనగానే పిల్లి ఎట్లా కనిపిస్తుంది, అదే కదా. వచ్చేసింది. అది నువ్వు ఇచ్చిన ఆన్సర్ కూడా వాడు సాటిస్ఫై అయినా అంటే వాడి మిర్రర్లో పడింది. ఒప్పుకోడు. అది వాడి మిర్రర్లో ఖచ్చితంగా పడుతుంది బాలాజీ. బుద్ధి దర్పణం అది అద్దం. అన్నిటికంటే చాలా పవర్ఫుల్. అది మన దగ్గర ఉంది కదా. అది జ్ఞానం కాదు, అది చూస్తాడు. మరి వాడు చూడకపోతే వాడికి ఎందుకు తెలుసు? నాకు తెలుసు అంటున్నాడు కదా. చూడకపోతే నువ్వు ఎట్లా తెలుసు? వాడెవడన్నా చెప్తే విన్నావా? లేదు కదా. అది ఒకడికి ఆన్సర్ చెప్తున్నావన్నా కూడా అది ఆల్రెడీ నీ లోపల ఉన్నదే కదా. అది అవ్యక్తంగా ఉంది. వాడు క్వశ్చన్ వేసాడు, ట్రిగర్ చేశాడు, అది వెంటనే బయటికి వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ వేసావు, ఆల్రెడీ నా దగ్గర ఉన్న జ్ఞానమే కదా బయటకు వస్తుంది. లేకపోతే ఎట్లొస్తుంది కదా. కాబట్టి నేను సర్వజ్ఞుణ్ణి. నేను మీన్స్ ద పరమాత్మ. సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం. ఒట్టి సచ్చిత్తులు ఒకటే కాదు వాడి రూపం. వాడికి 5 లక్షణాలు ఉన్నాయి: సత్తు, చిత్తు, ఆనందము. సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం. వాడు ఏ పనైనా చేయగలడు కదా. ఆ సింహం నోట్లో ఉండి అది అట్లా సింహంలాగా అరుస్తాడు. పులి నోట్లో ఉండి దాని జింకల్ని వేటాడి తింటాడు కదా. ఆ ఏనుగు లోపల ఉండి అదంతా నెత్తి నీళ్లు పోసుకుంటుంటాడు. అది రాక్షసుడి లోపల ఉండి అందరినీ చంపుతూ ఉంటాడు, అందరినీ బాధిస్తూ ఉంటాడు
కదా. ఆ ఉపాధి ధర్మాలు అవన్నీ వాడు అన్నీ చేస్తున్నాడు. అప్పుడు చెడ్డవాళ్ళలో ఉండేవాడు, హత్య చేసేవాళ్ళలో ఉండేవాడు కూడా ఆ పరమాత్మే కదా. ఎందుకంటే వాళ్ళు లేడంటే ఒక ఖాళీ ప్లేస్ వాడికి నువ్వు దేవుడు లేని చోటు చూపిస్తావు, ప్రాబ్లం వచ్చేస్తుంది, అయిపోతుంది, అంతే. అది అర్థమైంది కదా. అట్లా వింటూ ఉంటే కానీ రాదు బాలాజీ. దీన్ని పుస్తకాల్లో చూసి పాఠాలు చెప్పమంటే రావు, ఉండవు. ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది హేమ. అందుకే తత్వదర్శి దగ్గరికే వెళ్ళమన్నాడు. త్వపదార్థాలను దర్శించినవాడు. దర్శించడం మీన్స్ చూడడం. వాడి బుద్ధి దర్పణంలో చూడడమే, అంతే కదా. ఎక్స్పీరియన్స్ వాడే కదా నిన్ను ఇంటర్వ్యూ చేసేవాడు. లేనివాడిని నన్ను ఇంటర్వ్యూ చేయరా అంటే ఎవడు చేస్తాడు? నన్ను చేయమను, నాకేం వస్తుంది? ఆ సబ్జెక్టు వచ్చిన వాడే కదే చెయ్యాలి. వాడు సర్వజ్ఞుడే. అంతేనే. ఇప్పుడు అధ్యారోపం నేను చెప్తున్నాను. అధ్యారోపం అంటే లైక్ సో పరమాత్మ మీద తానే. అధ్యారోపం అంటే ఇప్పుడు నీకు జ్ఞానం కలిగింది కాబట్టి నీ మిర్రర్లో పడ్డది నీవు అది సాక్షి నువ్వు చూస్తున్నావు అంటున్నాను. నీకు బుద్ధి అనేది మిర్రర్ అనే కూడా తెలియకపోతే ఇప్పుడు ఈ భావాన్ని నీ మీద వేసావు కదా నువ్వు, నేనే బయటికి పోతున్నాను అని. అదే అధ్యారోపం. అధ్యారోపం తర్వాత అపవాదం చేయాలి. అధ్యారోప అపవాద ప్రక్రియ అని ఒక లెసనే చెప్పాను నేను. అది 5 days 7 days చెప్పాను. ఒక్క క్వశ్చన్కి అన్ని గంటల ఆన్సర్ చెప్పాను హేమ. అద్వైత ప్రశ్నోత్తర పరిప్రశ్నోత్తర్లు. అది తెలిసినవాడు సాక్షిగా చూస్తానంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు పాఠాలు వినని వాడు 20 ఏళ్ల కిందట బాలాజీ అయితే ఏమంటాడు? అది ఎవరైనానే 20 ఏళ్ల కిందట బాలాజీ అంటే ఏంటి, నువ్వు యు ఆర్ నార్మల్ మ్యాన్. అప్పుడు ఏమంటావు? నేనే చేశానంటావు. నువ్వు చూసావు, నువ్వు చేయలే. అసలు ఈ ప్రపంచం నిజం కాదు బాలాజీ, ఇదంతా మిథ్య. మిథ్యకు ఒకటే చెప్పాడు, ఒక క్రియేటరు ఒక క్రియేషన్ ఉంటే దట్ ఈస్ మిథ్య. ప్రతిదాన్ని ఒకడెవడో నీకు తెలియకపోవచ్చు. ఈ స్టూల్ ఎవడు చేశాడు అంటే ఎవ్వడు చెయ్యకపోతే ఇక్కడికి వచ్చి రాదు. ఇది దీనికి రూపం రావాలంటే క్రియేటర్ ఉండే తీరాలి. వాడు నీకు తెలియకపోవచ్చు. దేవుడు లేడు దేవుడు లేడు అంటారు. దేవుడు లేడంటే ఎట్లా? ఇంత ప్రపంచం కనపడుతుంటే దీన్ని చేసిన వాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. వాడెవడో నీకు తెలియకపోవచ్చు. వాడికి నువ్వు క్రీస్తు అని పేరు పెట్టుకోవచ్చు, వాడికి అల్లా అని పేరు పెట్టుకోవచ్చు. అసలు వాళ్ళు కూడా లాయిల్లాహి ఏమీ లేడంటున్నాడు కదా. నువ్వు దేవుడు అనుకుంటున్నవాడు దేవుడు కాదు. అసలు దేవుడు నీకు తెలియదు. తెలియనంత వరకు దేవుడు ఉన్నాడు అంటావు. అది చెప్పు. తెలిసిన తర్వాత నువ్వే దేవుడు అంటావు. వాడిని తెలుసుకోవాలంటే ధర్మం కావాలి. సత్యాన్ని తెలుసుకోవాలంటే ధర్మం కావాలి. ధర్మం ఈజ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఫాలో అయిన వాడికి మాత్రమే సత్యం తెలుస్తుంది కదా. ఎందుకు పెడతారు అంటే పర్ఫెక్షన్ కోసమే. అది పర్ఫెక్షన్ కోసమే రూల్స్ పెడతారు. ద రూల్ ఈజ్ ధర్మం, అంతే. అంతే. అదే ఇప్పుడు ఒక రూల్ ఉంది బాలాజీ. మామూలుగా పెళ్ళి ఎందుకు చేస్తున్నారు? అదొక ధర్మం. ఒక కుటుంబం ఏర్పడాలంటే ఒక ధర్మానికి కట్టుబడి ఉండాలి. పెళ్ళి చేసుకున్నవాడు, పెళ్ళి కాకుండా కూడా ఫ్యామిలీ పెట్టుకున్నవాడు, లివింగ్ టుగెదర్ వాడు సేమ్ ఒక పనే చేస్తాడు కదా. కానీ వాడు ఎందుకు కట్టుబడి ఉన్నాడు, వాడు ఎందుకు వదిలేసిపోతున్నాడు అంటే వీడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు, వాడు అధర్మంగా తిరుగుతున్నాడు. అధర్మంగా తిరిగితే ఏమిటి నష్టం అంటే, అధర్మంగా తిరిగాడు, వీడి వంశం వాళ్ళందరూ ఎక్కడెక్కడో పుడుతున్నారు. అది వాళ్ళ పద్ధతి ఏదైతే ఉందో అది పోతున్నది. ఒక రాజు ఉన్నాడు బాలాజీ. క్షత్రియ ధర్మం వాడికి, వాడు యుద్ధం చేయటము, పరాక్రమంగా ఉండటము, అందరినీ ప్రొటెక్ట్ చేయటము, అట్లాంటిది వాడి పని. వాడు ఒక రాజకుమార్తెనే పెళ్లి చేసుకుని సంతానాన్ని కన్నాడు అనుకో, ఒక రాజునే కంటాడు. వాడు కాకుండా ఏదో ఒక పనికిమాల ఒక అమ్మాయిని చేసేసుకున్నాడు అనుకో, అప్పుడు కూడా వాడికి సేమ్ ఇట్టాటి కొడుకులే పుట్టారు. కానీ ఇప్పుడు వాడి కొడుకు ఎక్కడ పెరుగుతాడంటే ఆ గుడిసెలో పెరుగుతాడు. వీడిలాగా పెరగలేడు కదా. ఎందుకంటే
అక్కడ వాడు ఎక్కడ పుట్టాడో, క్షేత్రం ఎక్కడుందో అలా పెరుగుతాడు కదా. అప్పుడు ఏమైంది, ధర్మం పోయింది. వాడు క్షత్రియ ధర్మాన్ని పాడు చేశాడు. అందుకు ఒక ధర్మం, సత్యం తెలుసుకోవాలంటే ధర్మం కావాలి. లవ్ మ్యారేజెస్ మేము చేసుకునేదే పెళ్ళే కదా అంటే వీళ్ళకి తెలియదు. అహంకారం అట్లాంటి పనులు చేస్తుంటుందమ్మా కదా. దానికోసం ఏం చెప్పారంటే, ఒరే నాయనా, నువ్వు ధర్మాన్ని పాటించకపోతే, ధర్మం పాటించి నీ క్యాస్ట్లోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది సేమ్ ధర్మాన్ని పాటించి వచ్చి ఉంటుంది కాబట్టి నీకు క్లాష్ రాదు, లేకపోతే రోజు తగాదా వస్తుంది. అది అందుకని నీ వాళ్ళనే నువ్వు వెతుక్కోమనేది అందుకు కదా. అది మనిషి కాదా, ఇది మనిషి కాదా, నిన్ను కోస్తే రక్తం వచ్చిందా, నన్ను కోస్తే పాలు వచ్చినాయా, అదే దేవుడు లేడని మాట్లాడతారే, అట్లాంటి వాళ్ళే ఈ మాట మాట్లాడతారు. దేవుడు లేడంటే నేను కూడా దేవుడు లేడనే చెబుతా. ఏ దేవుడు లేడు? శంఖ చక్రాలు పట్టుకున్న దేవుడు లేడు. అది నాకు క్లూ దొరికింది. అది what you said was, when you look at me, I was taking only you as an example. Right? When you look at me, for you, you see Balaji, Hema, Ramesh, Indra, you see everyone. But what you see is the astitvam in everyone. That astitvam is nothing but you. So whatever I see is Balaji, is nothing but me. But when I look at somebody, నాకు ఆలోచన రావాలి, ఇది హరి కాదు, హరి ఎగ్జిస్టెన్స్ అపియరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హరి అని నేను సాధన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వస్తుంది, తర్వాత అప్పుడు పడిపోతాను. అప్పుడు ఓ మోహం వస్తుంది, ఓ నా కొడుకు, నా కూతురు, నా వైఫ్, నా భార్య, నా అమ్మ, అది దట్ ఈస్ నథింగ్ బట్ అస్తిత్వం. ఎవరి అస్తిత్వం అంటే నా అస్తిత్వమే, నేనే చూస్తున్నాను, అది నేనే. అది I understood that. But for you, because of that practice, you are just by looking at it, yes, it is, that is me. So it doesn't affect you. When you said you need to expand yourself, you are always looking at this body. Within this body, then you say Samudram ala nenu. When I said that example, right? Then you said like, no, expand yourself. The word should come inside you. They are all in me. I am not in them. They are all in me means you need to expand. Everybody, everything comes inside you. When everything comes into you, there is nothing that binds you. అది అర్థమైంది. Some time back in the WhatsApp group, somebody asked this question, Sarvadharman Parityajya Mamekam. What is that Sarvadharman? Then ఇప్పుడు అర్థమవుతుంది. సర్వధర్మాన్ అంటే ప్రాపర్టీస్, నామరూపం. ఎనీ నామరూపం, ఎనీ దేశకాలం కూడా వదిలేసి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం, నేను ఎవరు, అందులో నిలబడితే మోక్షం ఇస్తామి. అది నీకు బంధమే లేదని తెలుస్తుంది. ఇంకా మోక్షం ఎందుకు? ఎవడివ్వాలి? ఇచ్చేవాడు ఎవడు లేడు. ఇంకొకటి సూత్రే మణిగనాగా, దారంలో what is that daram? What is that bead? That daram is nothing but నేను, అహం. అందులో బీడ్ ఏమిటి అంటే అన్ని ఆలోచన, ఒక్కొక్క ఆలోచనకి వెనక ఏముందంటే థ్రెడ్ ఉంది, ఆ థ్రెడ్ నువ్వే. అట్లాగే అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది, అది చెప్తాను నీకు. నువ్వేమంటున్నావు అంటే, విడివిడిగా చూస్తున్నప్పుడు నాకు అది నా అస్తిత్వమే అంటున్నావు కదా. ఇంకా నీ అస్తిత్వం నీకు తెలియలే, పాఠంలో మాటలో తెలిసింది. ఎట్లా అంటే నీకు చెప్తా చూడు. ఒకడు మెడిసిన్ చదువుతాడు బాలాజీ, మెడిసిన్ అంతా బాగా చదివాడు, వాడు ఎండి కూడా చేశాడు, డిఎం కూడా చేశాడు. వాడికి ఆ ఫలానా జబ్బుని గురించి వాడికి కంప్లీట్గా తెలుసు. అంటే హీ నోస్ ఎవ్రీథింగ్, అంటే ఆ వ్యాధిని గురించి. కానీ వాడు ఎక్స్పీరియన్స్ చేయలే. ఎవడైనా ఒకడు పేషెంట్ వాడి దగ్గరికి వస్తే ఆ డాక్టరు ఆ రోగాన్ని గురించి, అది ఎందుకు వచ్చిందో, ఆ రోగానికి ఎట్లా పోతుందో, దాని లక్షణాలు ఏమిటో అన్నీ చెప్పగలడు. కానీ రోగం బాధ ఏమిటి అన్న అనుభవం వాడికి లేదు కదా. దీన్ని ఏమంటారంటే, పాఠం వినడం వల్ల నీకు ఇంత తెలిసింది, నాకు తెలిసింది అంటాం జ్ఞానం, నేను అనుభవించాను అంటాం అనుభూతి. అందుకే దాన్ని శంకర భగవత్పాదులు ఏమంటారంటే అపరోక్ష అనుభూతి అంటాడు. ప్రత్యక్షం కాదు,
అపరోక్షం అంటే, పరోక్షం అంటే నీకు తెలియకుండా ఎక్కడో జరిగేది. అపరోక్షం అంటే అది ప్రత్యక్షమే, నీ ఎదురుగా జరిగేది. నీ ఎదురుగా జరిగింది, నీకు జ్ఞానం ఉంది, అనుభూతి లేదు. అది అనుభవించిన వాడికి జ్ఞానం అనుభూతి ఒకటే అవుతుంది. ఎట్లా అనుభవించాలో చెప్తా. అంటే ఆ డాక్టర్కి వాడికే టైఫాయిడ్ వచ్చింది అనుకో, ఒక టైఫాయిడ్ రోగి వాడి దగ్గరికి వచ్చాడు, ఆ రోగాన్ని గురించి అన్నీ చెప్తున్నాడు. కానీ రోగం బాధ ఎలా ఉంటుంది అనేది డాక్టర్కి తెలియదు. రోగాన్ని గురించి తెలుసు. డాక్టర్కే టైఫాయిడ్ వచ్చింది అనుకో, వాడికి రోగము తెలుసు, బాధ తెలుసు. అర్థమైందా? అంటే ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడికే అనుభవం వచ్చిందనుకో, వాడికి రెండూ తెలుస్తాయి. ఇప్పుడు అనుభవం రాలే, మాటలోనే తెలిసింది. అనుభవం ఎట్లా రావాలో చెప్తా నీకు. నువ్వేమంటున్నావు, అక్కడ ఉన్నది కూడా నా అస్తిత్వం అంటున్నావు. నీ అస్తిత్వం అనేది నీకు, నేను ఉన్నదంతా సత్తేను, సత్తు వేరే రూపాలు ధరించబట్టి అక్కడ నీకు మనిషిగా కనబడుతున్నది అని చెప్తున్నా కదా. అక్కడ రూపమే లేదు, అది ఆభాస. రూపం ఉంది, అది నా సత్ అంటున్నావు నువ్వు. ఆభాస. విభూతి యోగంలో పరమాత్మ ఏం చెప్పాడు, నేను లైటు, ఆ దాని వెలుగు ఆభాస. ఆభాస ఎప్పుడూ కూడా ఒరిజినల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ నీకు తెలియలేదో చెప్తున్నా. కాబట్టి అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా అస్థి అనుకోవడం, ఇంకా వాళ్ళ ఉనికిని నువ్వు గుర్తిస్తున్నావు. అక్కడ ఇంకోళ్ళు ఉన్నారంటున్నావు. అసలు నీ అస్థి ఎక్కడ, నువ్వు నీ దగ్గరే ఉంది, అది ఎక్కడికి పోలే. నీకు ఎట్లా తెలియాలంటే బాలాజీ, అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నీకు. అట్లా చెప్తేనే తెలుస్తుంది, ఉదాహరణ ద్వారానే తెలుసుకోవాలి. ఫ్రమ్ నోన్ టునే అన్నోన్ వెళ్ళాలి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. అసలు రూపాలు లేవు, అది ఉన్నది అని నువ్వు చెప్తున్నావు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురు లేరు, ముగ్గురు ఉండకూడదు. ఎందుకంటే పరమాత్మ ఒక్కడే ఉన్నవాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు లేవు. త్రిపుటి రహితుడైన తాను త్రికాలబాధ్యుడు. త్రికాలాలు కూడా లేవు. త్రిపుటి లేకుండా పోవాలి. త్రిపుటి ఉండి అది నా సత్ అనుకోవడం అస్థిభాతి లెవెల్, సచిత్తుల లెవెల్ కాదు. ఇవన్నీ చాలా ఉంటాయి, చాలా కష్టపడితే కానీ ఇది అర్థం కాదు. అర్థమైన వాడు చాలా ఈజీగా చెప్పేస్తాడు. అది అందుకని వ్యాధిని గురించి తెలుసుకోవడం వేరు, వ్యాధిని అనుభవించటం వేరు. అనుభవించడాన్ని పుస్తకాల్లో రాయడు, అది ఎవడికి వాడికే రావాలి. అహం బ్రహ్మాస్మి అని గురువు చెప్పడం, వీడు పలకడం కాదు కదా. వీడికి అహం బ్రహ్మాస్మి తెలియాలి. సమాధిలో తెలిసింది కదా అంటే, సమాధిలో తెలిస్తే నువ్వు నిలబట్టలేదు కదా. నిలబట్టం కోసమే సాధన. స్వరూపం, సాధన, సిద్ధి అని మూడు. స్వరూపం నీకు సమాధిలో తెలుస్తుంది. అంటే ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం మనం, వాడు ఏదో చాలా స్వీట్స్ తయారు చేశాడు. సార్ ఇది చాలా కొత్త స్వీటు, ఇది కొంచెం తినండి అని జస్ట్ ఇంత పీస్ ఇస్తాడు మనకి. దానికి ఛార్జ్ చేయడు. ఈ పీస్ నువ్వు తిన్న తర్వాత ఆ టేస్ట్ నువ్వు అనుభవించాలి. వాడు ఎంత చెప్పినా నీకు తెలియదు. అది తిన్న తర్వాత నువ్వు అది కొనుక్కుంటావు. సమాధి అంతే. సమాధి రావడం అనేది ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే అది నీ స్వరూపం. మూడు ఉన్నాయన్నా అని చెప్పాను. స్వరూపం, సాధన, సిద్ధి. స్వరూపంలో నీకు ఫలానా సచ్చితానంద స్వరూపం నీ స్వరూపం, అంతవరకే నీకు తెలుసు. ఎందుకంటే అప్పుడు ఈ శరీరం లేదు, దీని తాలూకు వ్యవహారం, దేశకాల వస్తువులు లేవు, నామరూప క్రియలు లేవు. సమాధిలో లేవు కదా, నిద్రలోనే లేవు. బట్ నిద్రలో నీవెవరో నీకు తెలియదు, సమాధిలో నువ్వెవరో నీకు తెలుసు. నువ్వెవరు అంటే అహం బ్రహ్మాస్మి అని తెలుసు. అది సమాధి. దాన్ని సాధన ద్వారా నువ్వు డెవలప్ చేసుకుని అనుభవంలో కూర్చోబెట్టినప్పుడు సిద్ధి అంటాం. ఇది మామూలుగా సిద్ధి అంటే నేను దాన్ని సాధించుకున్నాను, అక్వైర్ చేసుకున్నాను. ఇది అక్వైర్ చేయటానికి వీల్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది నీవే అయ్యున్నావు కదా. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం అంటారు. నామవాచకం అంటే నౌన్, నౌన్కు బదులుగా వాడేది ప్రొనౌన్, అంతే కదా. నౌను బాలాజీ, నౌను హేమ, నౌను అపర్ణ, నౌను హరి కదా. వీళ్ళందరికీ నౌన్ లేకుండా నాకు మాట్లాడమంటాను నేను. ఏం మాట్లాడాలి చెప్పు? హీ, ఐదర్ హీ ఆర్ షీ. అంటే నీకు ఇక్కడ లింగభేదం ఉంది కాబట్టి వాడు కానీ అది కానీ అనాలి. సంస్కృతంలో దానికి దేవుడికి వాడు అది కాదు కదా,
సంస్కృతంలో దానికి తత్ అని పేరు. తత్ యా, ఇంకో పేరు లేదు. ఆ తత్తు త్వంగా నీ దగ్గర ఉంది, బాలాజీగా లేదు. ఎవరినన్నా నేను ఇంకొకరిని చెప్పేటప్పుడు నీవు అని చెప్తాను కదా. హేమని కూడా నీవు అని అంట, బాలాజీని కూడా నీవు అని అంట. అంటే ఏంటి? ఆ నీవుని త్వం అంటున్నాను. ఆ నీవు ఎవరు అంటే తత్ అంటున్నాను. ఆ తత్ ఎందుకు అంటున్నాను అంటే వాడికి పేరు లేదు. అదే పేర్లకు అగెనిస్ట్గా ఉన్నాడు వాడు. నామవాచకానికి అంటే నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం. ఇన్ తెలుగు సర్వనామం అంటారు, నౌను ప్రొనౌన్. అందుకని పరమాత్మ ప్రొనౌన్. పరమాత్మని ఎప్పుడు ప్రొనౌన్ చేశావో నువ్వు కదా, వాడు డిస్టెన్స్లో ఉంటాడు. అర్థమైందా? వీణ్ణేమో తొంగాన్ని దగ్గర పెట్టుకున్నావు. నా దగ్గర ఉన్నవాళ్ళే నీవు అంట, నా దూరం ఉన్నవాడిని వాడు అది అంట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే వాడికి నామవాచకానికి బదులుగా వాడుతున్నావు, వాడిని దూరం పెట్టావు. ఇంకా వాడు నన్ను దూరం పెట్టాడు కాబట్టి నేను దూరం అయిపోయినాను అంటాడు. అందుకు మహావాక్యం ఏం చెప్తుందంటే తత్తు త్వమసి, అది నీవే. గురువు నీకు ఫస్ట్ చెప్పిన ప్రబోధం ఇదే. దాన్ని నీకు సమాధిలో ఎక్స్పీరియన్స్ చేయించాడు, అది నేనేనని. అప్పుడు స్వరూపం నీకు తెలిసింది. నేను పరమాత్మ నేను అన్న ఆ క్షణం కూడా ఉండదు బాలాజీ. అది ఎంతసేపు ఉంటుంది అంటే, ఒక బలవంతుడైన వాడు ఏనుగు మీద నుంచుకొని ఒక కాయిన్ని, రూపాయి అదే నాణ్యం, దాన్ని పైకి విసిరితే బలవంతుడైన వాడు ఎంత విసరగలడో నాలాంటిది ఇక్కడే విసురుతుంది. అది కింద పడేంత సేపట్లోనే సమాధి తెలుస్తుంది. అంటే స్వీట్ స్టాల్లో వాడు మనకి ఒక పీస్ పెట్టినట్టు, శాంపుల్ తినటానికి పెట్టినట్టు. అది తింటేనే నీకు అనుభవం తెలుస్తుంది కదా, లేకపోతే తెలియదు. అందుకని ఆ తత్తుని త్వమ్మని ఎప్పుడైతే గురువు చెప్పాడో, తత్తు దూరంగా ఉండకూడదు, ఇంకా నీ దగ్గరికి రావాలి. నీ దగ్గరికి రావడానికి నువ్వు చేసేటువంటిదే సాధన. వాడు నేనేనని తెలుసుకోవడం, అదే అనుభవం. అది అనుభవంలో వస్తే అది సిద్ధి. అప్పుడు నాకు వచ్చింది, నాకు పోతుంది అనేది నీకు ఉండదు. నీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో, ఇందాక అది అస్థి నాకు హేమ కనపడుతోంది అన్నావు. అక్కడి నుంచి ఇంకా నిన్ను పైకి తీసుకెళ్ళాలి. ఎట్లా అంటే మనుషులు కనపడుతున్నారు కదా నీకు, అది నా సత్తే అనుకోమన్నా. నీ సత్తు నీ దగ్గర ఉంటే అది నీ సత్తు ఎట్లయింది? నీ సత్తు బాలాజీ శరీరం, నీ చిత్తు నీ దగ్గర ఉన్నటువంటి చైతన్యం. హేమ దగ్గర ఉన్న సత్తు దాని సత్తే కదా, అది నా దేహమే అంటోంది, కానీ అది నీ దేహం అంటలేదు కదా. అందుకని అది నా సత్తే నువ్వు అనడానికి వీలు లేదు కదా. అది సత్తే, బట్ నీ సత్తు కాదు. నువ్వు వ్యాప్తి అయిపోతావు అనుకో, అప్పుడు ఆ సత్తు కూడా అందులోనే ఉంటుంది. కాబట్టి అప్పుడు అనొచ్చు. నువ్వు వ్యాప్తి కాకుండా నేను అయినాను అని అది లిటరల్ మీనింగే నీకు తెలుస్తోంది. జ్ఞానమే ఉంది కానీ అనుభవం లేదు. అపరోక్ష అనుభూతి కావాలి. ఎంతున్నా ఇంకా కాదంటారు చూడు, జ్ఞానికి అదే పని కదా. జిజ్ఞాసి జ్ఞాని కావడానికి అవకాశం ఉంది. జిజ్ఞాసి క్వశ్చన్ వేస్తాడు, తత్వదర్శి చెప్తాడు, తద్విద్ధి ప్రణిపాతేన, అదే కదా. అది ఎట్లా తెలుసుకోవాలో చెప్తావు నేను. అంటే ఈ ప్రపంచం అంతా నేనేనని నీకు తెలిస్తే అప్పుడు అది కూడా నేనేనని నువ్వు అనొచ్చు. అంతా నువ్వు వ్యాప్తి కాలేదు కదా, కానీ నీ జ్ఞానం ఎప్పుడూ వ్యాప్తి అయ్యే ఉంది. అది నీకు తెలియటల్లా. కరెంటు గోడంతటా ఉంది, లోపల వైర్లో అంతా ఉంది. బల్బు పెట్టుకుంటే బల్బు మాత్రమే వెలుగుతోంది కదా. నీవు ఎట్లా ఆలోచించాలంటే, నీకు జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం నీ శరీరం కాదు, ఆ జ్ఞానం నీ చిత్తు. అంటే అది పరిమితమే, అపరిమితం కాలే. ఇంకా ప్రత్యభిజ్ఞే కలిగింది కానీ ప్రవిలాపనం కాలే. ప్రవిలాపనం అయితే అప్పుడు అది కూడా నా దాంట్లోకి వస్తుంది కదా. ఆకాశంలో కుండ ఉంటుంది, కుండలో ఆకాశం రాలే, కానీ కుండలో ఆకాశం కనపడుతున్నా కూడా అది కుండలోకి రాలేదు. ఆకాశం కుండలో ఉంది కాబట్టి ఆ కుండలోకి ఆకాశం వచ్చింది. అది నాకు ఎప్పుడు తెలిసిందో చెప్పనా? ఒకరోజు స్కూల్ నుంచి నేను వస్తున్నా, అప్పుడు నేను టీచర్గా ఉన్నా. మా స్కూల్ గేటు ముందర కుండలు పెట్టి అమ్ముతారు. ఎవరో ఒక ఆమె, నేను ఇంటర్వెల్లోనూ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి పోతున్నా, నడిచే పోతా కదా. ఒక ఆమె కాలేజీ నుంచి అయితే అట్లా బండిలోనో వెహికల్లోనో వస్తా, అక్కడ కూడా నేను నడిచిపోయేదాన్ని. అక్కడే
కాలేజ్ దగ్గర కుండలు గిండలు పెట్టారు, స్కూల్ దగ్గర కుండలు పెట్టేవాళ్ళు. ఒక ఆమె కుండ కొనుక్కొని కుండ తీసుకుని పోతోంది చేత్తో పట్టుకొని. నేను అప్పటికే ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను హేమ, ఏ టైంలో కూడాను రోడ్లో నడుస్తూ ఉంటా, కానీ కుండలో ఖాళీ ఉంది. ఎందుకంటే కుండ కొత్త కుండ కదా, అది ఖాళీగా ఉంది. ఆ కుండలో ఇప్పుడు ఆకాశం ఉంది. ఈమె షాపు దగ్గర కుండ వాళ్ళ దగ్గర కొంటున్నప్పుడు కుండలో ఖాళీ ఉంది. ఈమె పట్టుకుని పోతున్నది, ఆ ఖాళీ ఆమెతో పాటే పోతున్నది. కుండ ఇక్కడ కొన్నప్పుడు ఉన్న ఖాళీనా ఇప్పుడు కుండలో ఉన్నది? ఆమె పోతుండే కొద్దీ ఖాళీ కొత్త ఖాళీ ఉందా? ఘటాకాశం. Same Kali, it's everywhere. That same Kali it's there inside the kunda. ఈమె కుండ తీసుకుపోతుంటే ఇక్కడ ఖాళీ ఏదైతే ఉందో అది కాదు, అది దాంతో రావటంలే. కుండలో ఖాళీ కుండతో రావటంలా, ఎక్కడ ఖాళీ ఉందో అదే వెళుతోంది కదా. ఆమె ముందు నడుస్తోంది, నేను వెనక నడుస్తున్నా. ఆమెకి ఇది తెలియదు. కుండలో ఖాళీలో కుండ ఉంది కానీ కుండలో ఖాళీ లేదు. అది ఎప్పుడో నేను హై స్కూల్లో వర్క్ చేసే రోజుల్లో ఇది తెలిసింది నాకు అట్లా తెలుస్తాయి అన్నీ, అట్లనే తెలుసుకున్నా. ఇప్పుడు నువ్వెట్లా ఆలోచించాలంటే అంటే కదా నీకు అర్థమవుతోంది. విను, నీకు ఒక ఒక జ్ఞానం ఉంది నీ లోపల. నీ కుండలో ఖాళీ అనుకో, దాన్ని కాసేపు అనుకుందాం. ఆ ఖాళీ గురించి మళ్ళీ చెప్తా, ఇప్పుడే చెబుతా. నీ కుండలో ఒక ఖాళీ ఉంది అంటే బాలాజీలో ఒక చిత్తు ఉంది, అది బాలాజీ తెలివి, దాని పేరు బాలాజీ జ్ఞానం అనాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఇది నా జ్ఞానం నీ జ్ఞానం వ్యాప్తి అయినా కదా. నా జ్ఞానం నీ జ్ఞానం ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు అంటే నువ్వు విశేషము, నేను విశేషం, సామాన్యం కాదు. నువ్వు సామాన్యం అయిపోవాలి. నువ్వు సామాన్యం అయితే అంటే సామాన్యం విశేషం అక్కడే ఉంటుంది. ఆ రెండు కలిసి ఇప్పుడే మళ్ళీ ఇంకొక దీంట్లో చెప్తా. నీ దగ్గర ఉన్న జ్ఞానం విశేష జ్ఞానం, అది నీకు పుట్టినప్పుడు లేదు. అది విశేష జ్ఞానం అంటానికి నువ్వు మెల్లమెల్లగా డెవలప్ చేసుకున్నావు. సామాన్య జ్ఞానం ఎప్పుడూ ఉండేది. అందుకని ఈ జ్ఞానాన్ని వృత్తి జ్ఞానం అంటాం మన భాషలో. సామాన్య జ్ఞానాన్ని సామాన్య జ్ఞానం అంట. మరి వృత్తి జ్ఞానం వేరు, సామాన్య జ్ఞానం వేరు, రెండు జ్ఞానాలు ఉన్నాయి అంటే రెండు జ్ఞానాలు లేవు. వృత్తి జ్ఞానం పేరు ఎప్పుడు ఆభాస జ్ఞానం, సామాన్య జ్ఞానం ఎప్పుడు వస్తు జ్ఞానం. అది వస్తువు, ఇది ఆభాస. నువ్వు నన్ను చూడగానే నీ చూపు ద్వారా నీ జ్ఞానం నా మీదకి వచ్చింది, కెమెరా లాగా. నా తాలూకు రూపాన్ని అది దాటి వెళ్ళలేక ఈ రూపాన్ని యాజ్ ఇట్ ఈజ్ నీ దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చేసింది. ఇప్పుడు నా రూపం నీ దగ్గరికి వచ్చింది, నీ జ్ఞానం రూపం, నీ సత్తు కాదు, నీ చిత్తు కాదు. ఇప్పుడు నీకు అర్థమైందా? నా సత్తు నా దగ్గరే ఉంది, దాని సత్తు దాని దగ్గరే ఉంది. నీ జ్ఞానం పొందిన రూపం, నీ జ్ఞానం నా రూపం పొందింది. ఎట్లా పొందుతుంది అని నువ్వు అడిగితే నేను ఇది చేతిలో పట్టుకుని నీకు చూపిస్తున్నా. ఇది చూపించగానే ఇది నా దగ్గరే ఉంది. నీ దగ్గర ఇప్పుడు నేను ఇది నీకు చూపించకుండా దాచిపెడితే నీ లోపల ఇంకొక ఇట్లాంటిది తయారైంది. ఏ మెటీరియల్తో తయారు చేసావు అంటే నీ జ్ఞానానికి, నీ వృత్తి జ్ఞానానికి ఏ రూపమైనా పొందగల శక్తి ఉంది. ఏమ్మా, ఇప్పుడు నువ్వు చూసింది ఎవరిని అంటే నీ జ్ఞానాన్నే నువ్వు చూసావు, నీ సత్తును కాదు. నీ జ్ఞానాన్ని నా రూపంగా చూసావు. నీ జ్ఞానాన్ని ఆ కర్టెన్ రూపంగా చూస్తావు, నీ జ్ఞానాన్ని ఆ బొమ్మ రూపంగా చూస్తావు, నీ జ్ఞానాన్ని గోడ రూపంగా చూస్తావు, నీ జ్ఞానాన్ని తలుపు రూపంగా చూస్తావు కదా. కాబట్టి ఇప్పుడు నీ జ్ఞానం పొందిన రూపాలు ఉన్నాయే అవి నీ సత్తే. నీ అంటే నా సత్తు ఎక్కడుంది, నాకు ఆ రూపం ఉందని, నా సత్తు నా బాడీ కదా అని అంటావు నువ్వు. కాదు. ఇప్పుడు నీకు చెప్తా, నీ కళలో నీకు ఎన్నో రకాల రూపాలు వస్తున్నాయే, అవన్నీ నీ సత్తు పొందిన రూపాలు. అంటే నీ జ్ఞానమే ఆ రూపం పొందుతోంది. అక్కడ నీకు డైరెక్ట్గా చూపిస్తున్నాడు పరమాత్మ. ఇక్కడ నీకు నువ్వు మనిషి చూశానంటున్నావు కదా. కాబట్టి నువ్వు పొందిన రూపం ఏమిటంటే నీ విశేష జ్ఞానం, అంటే నీ విశేష వృత్తి జ్ఞానం. అది సామాన్య జ్ఞానం కాదు. నీ వృత్తి జ్ఞానం నా వరకు వచ్చి నా రూపం పొంది, దాన్ని మనం మామూలు చిన్న లెవెల్లో వాడికి చెప్తే నీ బుద్ధి తద ఆకారం పొందింది అని చెప్తా. వాడికి జ్ఞానం ఆకారం పొందింది అని చెప్పను కదా. నువ్వు అడిగే క్వశ్చన్ని బట్టే నీ పాఠం లెవెల్ ఉంటుంది. అందరికీ అన్నీ చెప్పకూడదు. చెప్పినా అర్థం కాదు బాలాజీ, చెప్పినా కూడా అర్థం కాదు. నీ జ్ఞానం
అనేక రూపాలు పొందగలదు. అది వృత్తి జ్ఞానం, వాసనా జ్ఞానం పొందదు. ఎట్లా పొందిందో నీకు చెప్తా. నేను గ్లాసులో నీళ్లు పెట్టుకున్నా చేతిలో కదా, లిక్విడ్ బోనా అనుకో, బోనా ఇది దీన్ని క్లీన్ చేసే లిక్విడ్ ఒక కప్పులో పెట్టుకుంటా. ఇక్కడైతే అది స్ప్రే చేస్తాము, మనమైతే ఇండియాలో అయితే చేతులతో ఇట్లా చల్లుతాం కదా, నీళ్లు చల్లుతాం. ఇప్పుడు ఈ ఫ్లోర్ మీద ఇన్ని నీళ్లు తీసుకున్న గ్లాసులో నీళ్లు నేను ఇట్లా చల్లాను. గ్లాసులో ఉన్నప్పుడు నీటి చుక్కలన్నీ కూడా వాటరే, వీటికి ఆకారం లేదు, ఇవి నిరాకారం. గ్లాసులో ఉన్నప్పుడు నిరాకారం. దీన్ని తీసి నేను నేల మీద స్ప్రింకిల్ చేసినప్పుడు ఒకటి ఇంత రౌండ్ పడింది, ఒకటి ఇట్లా పడింది, రకరకాల కదా. అంటే ఒకే నీరు, ఆ నీళ్లు ఈ ఆకారం పొందాలి అని దానికి ఎక్కడన్నా పేరుందా? మరి ఎందుకు అట్లా వేరే వేరే రకాలుగా పొందింది? దాన్ని చల్లేటువంటి ఆ స్పీడులో రకరకాలుగా అక్కడ పడ్డాయి డ్రాప్స్. ఇప్పుడు అవన్నీ పడ్డ నేలను నేను చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా జారి పడేటట్టుగా ఉంది, అక్కడ అడుగు పెడితే బీ కేర్ఫుల్. ఎందుకంటే వెట్ ఫ్లోర్ అని వాడు రాస్తాడు. నీకు ఇప్పుడు చాలా డ్రాప్స్ కనపడుతున్నాయి, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా, అది డేంజరస్ అని నీకు తెలుస్తోంది. ఈ ప్రపంచంలో ఒక డ్రాప్ బాలాజీ, ఒక డ్రాప్ హేమ, ఒక డ్రాప్ హరి, ఒక డ్రాప్ రాము, రకరకాల డ్రాప్స్ పడ్డాయి. ఎవడో స్ప్రింకిల్ చేశాడు అంటే నీ వృత్తి జ్ఞానం. ఒక డ్రాప్ ఒక వృత్తి జ్ఞానం, దాని పేరు బాలాజీ అని పెట్టా. ఒక డ్రాప్ హేమ, ఇంకొక దాని వృత్తి జ్ఞానం. ఈ వేసే ప్రెషర్ని బట్టి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క రకంగా పడింది కదా. ఈ ప్రపంచం అంత డేంజరస్. నీకు నీళ్ళల్లో కాలు పెడితే ఎక్కడ పడతావు, బీ కేర్ఫుల్. ఈ డ్రాప్స్ అన్నీ నీ ఈషణత్రయాలు, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఈ 3 వాటరే, ఒక నీళ్ళే అక్కడ పడ్డాయి. ఇది ప్రపంచం జగత్ అంటే ఏమిటి? అంతకుముందు ఆ నేల మీద చుక్కలు లేవు, ఇప్పుడు రకరకాల ఆకారాలు వచ్చినాయి. రకరకాల ఆకారాలు పొంది ఒకే నిరాకారమైనది. నా గ్లాస్లో ఉండగా దానికి ఆకారం లేదు, అంటే గ్లాస్ ఆకారం ఉంది, బట్ నీళ్ళకి ఆకారం లేదు. నీకు ఎగ్జాంపుల్ ఎంతవరకు అంతవరకే తీసుకో. నీళ్ళకి ఆకారం ఉంది, అది ద్రవ రూపము, అట్లా వెళ్ళవాకు. అంటే మనకు అర్థమయ్యేంత వరకే దాన్ని తీసుకో. ఏ పాత్రలో వస్తే ఆకారం వస్తాయి. ఇట్లా నేను స్ప్రింకిల్ చేశాను. ఇది ప్రపంచం కదా. ఇప్పుడు దాన్ని ఏమంటానంటే అక్కడంతా నీళ్లు, కాశని రాస్తున్నాడు కదా, అదంతా నీళ్లు అంటున్నాను. నీళ్లు ఉన్నాయా అక్కడ? నీళ్లు లేవు, బట్ అవి నీళ్ళే కదా. జీవో బ్రహ్మైవ, అది జీవుడే కదా, ఈ నీళ్ళే. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ప్రపంచమే పరమాత్మ కదా. అద్వైతం చెప్పేది ప్రపంచం వేరు పరమాత్మ వేరు అని కదా. దీన్ని వదిలిపెట్టి ఎక్కడికో పోతే పరమాత్మ తత్తుగాన్ని నీ దగ్గరికి తేవాలి కదా. నేను అన్నీ వైప్ చేసేసా. అంటే ఏం చేశాను, ఆ నీళ్ళన్నిటిని స్ప్రెడ్ చేయటం ఇన్ ద సెన్స్ వ్యాప్తం చేశాను. అది చుక్కగా ఉన్న వాటర్ని నేను స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ ఫ్లోర్ ఎట్లా ఉంది, నేను నడవడానికి యోగ్యంగా ఉంది. ఇందాక నాకు అది భయంగా ఉంది. అంటే ఒకప్పుడు నీకు నీ ధనేషణ, నీ దారేషణ, పుత్రేషణ ఇవన్నీ నీకు ప్రమాదం అని చెప్పిన మేమే, అర్థమైంది కదా. ఇదంతా ఏమిటి అంటే తుడిచేశాను. అంటే తుడిచానంటే ఏమిటి, ఏకం చేశాను అంతే. ఆ డ్రాప్ని ఈ డ్రాప్ని కలిపేశా, ఈ డ్రాప్ని ఇంకొక డ్రాప్ని కూడా కలిపేశా. డ్రాప్ లేకుండా అంటే ఆకారం పొందిన దాన్ని నేను నిరాకారం చేశా. హౌ టు మేక్ నిరాకారం, ఇప్పుడు అది నువ్వు ఆలోచించాలి. అర్థమైంది కదా. ఎట్లా నేను నిరాకారం చెయ్యాలి? నిరాకారం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. అంటే ఏం చెయ్యాలి, నీ వృత్తి జ్ఞానాన్ని, నీది జ్ఞానం కదా, దాన్ని సామాన్య జ్ఞానం చెయ్యాలి. ఎట్లా నేను సామాన్య జ్ఞానం చేస్తాను? వృత్తి జ్ఞానం సామాన్య జ్ఞానం ఒకటే, మళ్ళీ 2 కాకూడదు, ఒకటే కావాలి. గ్లాసులో నీళ్లు ఒకటే ఉన్నాయి, చుక్కలు వేరువేరుగా ఉన్నాయి, నీళ్ళ చుక్కలు. ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఈ చేతిలో ఇది ఉంది, కింద పడేస్తాను, పగలదు. సరే, ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింది.
నువ్వు చూడలే దీన్ని, నువ్వు ఎక్కడో ఉన్నావు, ఇది కింద పడేశాను, శబ్దం వినిపించింది. తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత. మొట్టమొదట పరమాత్మలో నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశం ఏమిటి అంటే శబ్దం గుణకం. ఆ శబ్దం ద్వారా అక్కడ ఆకాశం ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఆకాశం ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది కదా అంటే ఖాళీ కాదు. ఈ ఖాళీలో వాటర్ కూడా ఉంది. ఈ ఖాళీ అంటే తేమ ఉంది కదా, ఈ ఖాళీలో వేడి కూడా ఉంది. 5 భూతాలు ఉన్నాయి. నువ్వు ఈ ఖాళీని, ఇది కాంపౌండ్, ఇది ఓన్లీ ఖాళీ కాదు, నువ్వు ఖాళీగా చూస్తున్నావు. దీంట్లో అర్త్ కూడా ఉంది అంటాడు వివేక చూడమణిలో. ఏం చెప్తాడంటే దీంట్లో ఉన్న అర్థం నీకు చూపిస్తానంటాడు. ఎట్లా చూపిస్తానంటే ఈ ఖాళీలో సూర్యకిరణాలు నీ మీద పడుతుంటే, కిటి విండోలో నుంచి సూర్యకిరణాలు పడుతుంటే అందులో సన్నగా ధూళి కణాలు తిరుగుతూ కనపడతాయి. అంత కాంతిలోనే కనపడతాయి. అవి నేల మీద లేవు. త్రసరేణువులు అంటాడు దాన్ని. త్రసరేణువులు ఆ శబ్దాన్ని వివేక చూడమణిలో చెప్తాడు. గురువు ఏం చేస్తాడంటే హనీ బీ ఏం చేస్తుంది, అక్కడ హనీ ఇక్కడ హనీ తెచ్చి ఒక చోట పెట్టి నీకు అందిస్తుంది. నువ్వు అన్ని చదవలేవు కాబట్టి, అందుకే గురు సాక్షాత్తు పరబ్రహ్మ అనేది. కాబట్టి ఇక్కడ ఏముంది అంటే ఆకాశం ఉందంటావు. శబ్దం వినగానే నువ్వు ఆ శబ్దం ఆకాశం అని గుర్తించాలి. నువ్వు శబ్దాన్ని సౌండ్గా గుర్తిస్తున్నావు. శబ్దం ఆకాశం అంతవరకు ఒప్పుకున్నావు. అయితే అది ఏ శబ్దము? ఇప్పుడు దీన్ని పడేసా, ఇంకొక సౌండ్ వచ్చింది. ఒక స్పూన్ పడేయి, ఇంకొక సౌండ్ వస్తుంది. ఒక గాజు గ్లాస్ పడేయి, నువ్వు అది చూడకుండా కనుక్కోగలవు అది గాజు ఏదో కింద పడింది, పగిలింది అని. ఒక స్టీల్ గ్లాస్ పడేయి, ఇంకొక సౌండ్ వస్తుంది. ఒక వెండి గ్లాస్ పడేయి, నీకు ఇంకొక సౌండ్ వస్తుంది. అది కాటన్ పడేయి, వేరే సౌండ్ వస్తుంది. నువ్వు చూడకుండా శబ్దాన్ని విని మాత్రమే నువ్వు కనుక్కోగలవు. యూ కెన్ ఐడెంటిఫై కదా. శబ్దాన్ని కనుక్కున్నావు, శబ్దంతో పాటు అది దేని శబ్దమో కనుక్కున్నావు. నీకు అర్థమైందా? అంటే 2 తెలిసినాయి నీకు. అద్వైతికే తెలుస్తాయి, అట్లా మామూలు వాడికి తెలియదు. మామూలు వాడికి ఏదో పడింది అంటాడు కదా. నీకు అద్వైతంలో ఏం చెప్పాడు? పరమాత్మ ప్రపంచంగా కనపడతాడు నీకు. ప్రపంచం పరమాత్మ వేరువేరుగా లేరు. ఇప్పుడు నువ్వు ఒక దాన్ని కింద పడేసావంటే శబ్దంతో పాటు అది దేని శబ్దమో కూడా నీకు తెలుస్తోంది. దేని శబ్దమో తెలియడం నీ వృత్తి జ్ఞానం, ఆ జ్ఞానం. అది శబ్దం తెలియడం సామాన్య జ్ఞానం. అవి 2 నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే వృత్తి జ్ఞానంలోంచి సామాన్య జ్ఞానంలోకి వెళ్ళిపోతావో సామాన్య జ్ఞానం ఆల్రెడీ వ్యాప్తం. అప్పుడు ఈ ప్రపంచం అంతా అందులోకి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? నీకు తేడా తెలిసిందా? ఒకే చోట్లో నీకు 2 చూపెట్టా. అంటే నీ జ్ఞానం ద్వారా ఇది అన్నోన్ తెలుసుకో. అది ఏమ్మా, అది తెలిస్తే నువ్వు ప్రవిలాపనం వేరే చెయ్యక్కర్లా. అప్పుడు ఏం తెలుస్తుందంటే ఈ ప్రపంచం అంతా ఆభాస. దీని పేరు అందుకే జగత్తు అని పెట్టారు. జగత్ అంటే ఏమిటి? ఏదైతే జన్మిస్తున్నదో, దేనికైతే గతి ఉన్నదో, గతి మీన్స్ అది వెళ్ళిపోవడం, నడవడం. స్థితి గతి అంటాం కదరా. స్థితి అంటే ఉండడం. స్థితి. గతి అంటే నడవడం. స్థితిలో ఉంది, గతిలో ఉంది. తెలుగులో కూడా సైన్స్లో అదే. సైన్స్లో ఏమంటారు దాన్ని? ఉండడాన్ని వాహనము, సంవాహనము, వికిరణము అంటారు తెలుగులో. అంటే ఏంటి? ఒక గరాట్ సైన్స్లో ఎక్స్పెరిమెంట్. ఒక గరాట్ ఉంటుంది కదా. గరాట్ అంటే పనల్ని దాని పొడుగ్గా ఉంటుంది ఒకటి. ఇట్లా దాన్ని నుంచోబెట్టావనుకో అది నిలబడదు, పడిపోతుంది. అది బోర్లించి పెట్టావనుకో అట్లే నిలబడుతుంది. అది పడుకోబెట్టావనుకో కదులుతూ ఉంటుంది కదా. 3 రకాల దాన్ని ఏమంటారు సైన్స్లో, ఇంగ్లీష్లో ఏదో అంటారు. నీకు అర్థమైందిలే. స్థితి, గతి. మామూలుగా మ్యాచ్ చూడ్డానికి వస్తారు కదా సంబంధాలు. స్థితి, గతి అంటే ఎవరైనా పెళ్లి సంబంధాలు చూడ్డానికి వెళ్ళినప్పుడు మీ స్థితిగతులు ఏమిటి అని అడుగుతారు. స్థితి అంటే ఏమిటి? వీడు బతికుంటే వీడు ఏం నా బిడ్డను పోషించగలడు. గతి, ఇఫ్ వాడు ఒకవేళ చచ్చిపోతే దీనికి ఏముంది?
ఎందుకు పెళ్ళికొడుకు ఆస్తులు అడుగుతున్నారు? వాడికి ఏం ఆస్తి ఉంది, వాడికి జాబ్ ఉందా, వాడికి జీతం ఉందా, వాడికి ఉద్యోగం ఉందా, ఎందుకు అడుగుతున్నారు? వాడు బతికుంటే ఏం పెట్టగలడు, వాడు చచ్చిపోతే ఏం చేయగలడు? మనిషి జీవించి ఉంటే వాడు ఉంటున్నాడు. వాడు ఎట్లా ఉంటున్నాడు అంటే ఆ ఫనల్ ఎట్లా అయితే పడుకోబెడితే అది ఒక చోట ఉండలేదు, అట్లా వీడు స్వర్గ నరకాలకి తిరిగి వస్తూ పోతూ ఉంటున్నాడు కదా. అంతేనే. సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తున్నారు మీరు. అవును, మరి నువ్వు అట్లా దాన్ని పడుకోబెట్టు. It goes from here to there and then it goes from side to side always. అదే సైడ్ టు సైడ్ అంటే భూమి నుంచి స్వర్గానికి, కింద పాతాళానికి, ఇంతే. ఇదే తిరుగుడు వాడికి. ఇప్పుడు మనం ఫనల్ని ఆ స్టెమ్తో నుంచోబెట్టాము. స్టెమ్తో నుంచున్న పనలు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఈ శరీరం అట్లాంటిది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఈ శరీరం అలాంటిదిరా నాయన. ఎందుకంటే ఇది ఊర్ధ్వమూలం అధశాఖం. దాని మూలాన్ని పైన పెట్టారు, ఫనల్ని ఇట్లా పైన పెట్టారు. మన పొజిషన్ ఎట్లాంటిదంటే ఆ గరాట్ అంటారు తెలుగులో, ఫనల్ని దాన్ని ఇట్లా నుంచోబెట్టారు. ఊర్ధ్వమూలం అధశాఖం. దాని ఒరిజినల్. ఇప్పుడు మన శరీరాలన్నీ ఎట్లున్నాయి? ఇట్లా లేవు కదా. ఉండలేము. ఉండలేక ఏమైపోతున్నామంటే అట్లా ఉన్నవాళ్ళము ఇట్లా పడిపోతున్నాం. పడిపోయినప్పుడు స్వర్గానికి నరకానికి. మనం బతికున్నంతసేపు ఇట్లా నుంచుంటాం. హేమ, నేను ఇట్లా కుర్చీలో కూర్చొని చచ్చిపోయినాను అనుకో కాసేపు. కాదే, నన్ను ఎవరన్నా వచ్చి ఇట్లా టచ్ చేశారంటే నేను పడిపోతా. టచ్ చేయకపోతే పడను. అంటే అట్లా నిలబడ్డ అది, అంటే ఈ ఊర్ధ్వమూలం అధశాఖం ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా పడిపోతుంది. పడిపోతే ఏమవుతుంది అంటే స్వర్గ నరకాలకి తిరుగుతూ ఉంటుంది. అవునా కాదా? తిరుగుతూ ఉంటుంది. నువ్వు సామాన్యం ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, సామాన్యం అంటే ఏమిటి? శబ్దం తెలుసుకున్నావు. శబ్దం దేని శబ్దమో తెలుసుకున్నావు. రెండు ఉన్నాయి. అట్లా ఈ జ్ఞానం తెలుసుకున్నావు. ఈ జ్ఞానానికి సామాన్యం ఏదో నీకు తెలిసింది. శబ్దం అన్నది స్పూన్ వేసినప్పుడు శబ్దం వేరు, ఇంకొకటి వేసినప్పుడు శబ్దం వేరు. ఆ వేరు కాకపోయినా శబ్దం అన్నది ఒకటే కదా. అట్లా నీ జ్ఞానం కంటే, నీ విశేష జ్ఞానం కంటే సామాన్య జ్ఞానం రెండూ కలిసి నీకు తెలిసినప్పుడు, ఆ సామాన్య జ్ఞానం ఈ విశేష జ్ఞానం రెండు తెలియాలి నీకు. అది వస్తువు, ఇది ఆభాస. కాబట్టి అన్ని వస్తువుల్లో ఉన్న జ్ఞానం ఒకటని తెలియాలి, ఒక సామాన్యం. ఎందుకంటే శబ్దం అన్ని చోట్ల ఒకటే వస్తోంది. ఆ ఒక శబ్దమే ఇది వేసినప్పుడు ఈ రకంగా, అది వేసినప్పుడు ఆ రకంగా వస్తోంది కానీ ఇది ఒక శబ్దమే. అట్లా ఆ వృత్తిలో ఉన్నప్పుడు హేమగా, ఈ వృత్తిలో ఉన్నప్పుడు బాలాజీగా కనిపించినా ఒక సామాన్యమే. సామాన్యం సచ్చిత్తులే, విడిగా లేవు. సచ్చిత్తులు వేరుగాలే. నీకు ఇనీషియల్ స్టేజ్లో ఏం చెప్తానంటే, నీ సత్తు ఈ రూపాలు ధరించిందంట. నేను నా ప్రకృతి అని పరమాత్మ చెప్తున్నాడే. నా ప్రకృతికి ఆభాస రూపాలు అవి. ఆభాస రూపాలు ఎట్లా? అది సత్తు కాదు కదా. నీ సత్తు కాదు, అసలే సత్తు కాదు అది. నువ్వు సామాన్యం అయిపోతే సచ్చిత్తులు వేరు చేయటానికి వీలు లేనివి. నువ్వు సత్తు, అక్కడో సత్తు, ఇక్కడో సత్తు, ఈ మధ్యలో సత్తు లేకుండా ఎట్లుంటుంది? ఇంకా పైకి లెవెల్కి వెళ్ళాలి, నువ్వు డెప్త్లోకి వెళ్ళావా లేదా? అది తెలిసినప్పుడు శరీరాలన్నీ కూడా ఆభాస స్వరం. ఎందుకంటే నీ జ్ఞానం పొందిన రూపాలే కానీ నువ్వు పొందలే. నా జ్ఞానం ఎలా పొందింది? మళ్ళీ జ్ఞానం నిరాకారం కదా, అది ఆకారం ఎట్లయింది? ఇంకో క్వశ్చన్. జ్ఞానం నిరాకారం, వృత్తి జ్ఞానం అంటే ఆకారం పొందింది అన్నావు కదా. వృత్తి జ్ఞానం ఆకారం పొందింది, అన్ని ఆకారాలు పొందుతోంది కదా. జ్ఞానం నిరాకారం కదా, అది ఆకారం ఎట్లా పొందింది అని ఇంకో క్వశ్చన్ రావాలి. వెళుతూ ఉంటే ఇట్లనే వస్తూ ఉంటాయి బాలాజీ. అప్పుడు పరమాత్మ మళ్ళీ ఏమంటాడంటే, అసలు ఆకారం అది ఎవడు పొందాడు? సత్తు కూడా ఆకారం పొందలే. నీకు చిన్న లెవెల్లో నేను ఏకహ అనేకోహమస్మి, నా సత్తు అనేక రూపాలు పొందింది అని నీకు చెప్పాను, కానీ నన్ను వదిలిపెట్టిపోతే సత్తు బతకలేదు. ఇప్పుడు నా జ్ఞానము రూపం ఎట్లా ధరించింది అనేది నీ క్వశ్చన్. ఇప్పుడు నీ వృత్తి జ్ఞానం రూపం ధరించింది నీకే తెలుసు కదా, అన్ని రూపాలు అది ధరిస్తున్నది కదా. సామాన్య జ్ఞానం ధరించకూడదు. ఎందుకు ధరించకూడదు అంటే, సామాన్య జ్ఞానము
వృత్తి జ్ఞానం ఎట్లయిందో ఇప్పుడు చెప్తా. సామాన్య జ్ఞానం సామాన్య జ్ఞానంగా ఉండకుండా వృత్తి జ్ఞానం ఎందుకు అవుతుంది? వృత్తి జ్ఞానం అయితేనే రూపాలు ధరించింది. వృత్తి జ్ఞానం రూపం ధరిస్తుందని నీకు అనుభవం ఉంది. సామాన్య జ్ఞానం రూపం ధరించకూడదు కదా. అది ఏం చెయ్యాలి అంటే అది పరమాత్మ లోపల అవ్యక్తంగా ఉంటుంది కదా. అమ్మవారు వేరే లేదు, పరమాత్మలో అవ్యక్తంగా ఉన్న శక్తే అమ్మవారు. ఆ శక్తి త్రిగుణాత్మకమైంది. ఆ త్రిగుణాలు ఎప్పుడైతే ఈ ఆభాసలో ప్రవేశిస్తాయో, ఆభాస కదా, నిజం కాదు కదా, అది ఎట్లా ప్రవేశిస్తాయి అంటే, నేను ఊరికే నుంచుంటే నా నీడ నాలో నుంచి వచ్చి నా శరీరం లాంటిదే ఒకటి వచ్చింది కదా. నా ముక్కున్న చోట ముక్కు వచ్చింది, నా తల ఉన్న చోట తల వచ్చింది, ఇగో చూడు, నా శరీరంలో నుంచి నాలాంటిది నేను కాకుండా ఒకటి బయటికి వచ్చింది. బయటికి ఎందుకు వస్తుంది అంటే నువ్వు సంకల్పం చేస్తే వస్తుంది. పరమాత్మ ఏం సంకల్పం చేశాడు? ఏకహ అనేకో అహమస్మి అన్నాడు. నేను చాలా రకాలుగా ఉంటే ఎలా ఉంటాను, నిన్ను చాలా రకాలుగా చూపించాలంటే నీలో నుంచి నేను బయటికి రావాలి. నేను బయటికి వస్తే నేను బతకలేను. అందుకని నా ఆభాస త్రిగుణాత్మకమైనది. ప్రపంచాన్నేమో దేశకాల వస్తువులుగా సత్వరజస్తమ గుణాలు, ఇది నామరూపక్రియలుగా ప్రాణులందరూ రెండు రకాలుగా నేను బయటకు వచ్చా. ఒక రకంగా వచ్చిన నన్ను ఈశ్వరుడు అన్నారు, ఒక రకంగా వచ్చిన నన్ను జీవుడు అన్నారు. రెండు ఆభాసలే. జీవేశ్వరులు ఇద్దరు కూడా ఆభాసలు. నాలో నుంచి నా నీడ ఎలా వచ్చిందో మరి జగత్ ఏమిటి? జీవేశ్వరులు ఆభాస, ఈశ్వరుడు ఎవరు? ఇప్పుడు నీకు ఈ ప్రపంచంగా కనిపిస్తున్నవాడు, నాదులన్నీ ఈశ్వరుడు కదా. అప్పుడు నువ్వొక ఈశ్వరుడు, అదొక ఈశ్వరుడు, వాడొక ఈశ్వరుడు, వీడొక, అందరు తలా ఒక ఈశ్వరుడు. అంటే జీవుడు లాంటి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే శివుడు కాదు మళ్ళీ కదా. అసలు ఈశ్వరుడు అని ఎందుకన్నారంటే పరమాత్మ యొక్క ఐశ్వర్యం అది. ఐశ్వర్యం మీన్స్ ఆయన విభూతి. ఆయన రాలే, ఆయన విభూతి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే నీకు అది వచ్చిందో ఈశ్వరుడుగా, జీవుడుగా ఆయనే ఉండాల్సి వచ్చింది. అంటే నేను నా నీడ, సంకల్పం నాది కదా, పరమాత్మది కదా సంకల్పం. ఏం సంకల్పం? ఏకహ అనేకో అహమస్మి, నేను అనేకం కావాలి అని ఆయన సంకల్పం చేశాడు. ఎప్పుడైతే ఆయన సంకల్పం చేశాడో అవ్యక్తమైన ఆయన లోపల ఉన్నటువంటి శక్తి వ్యక్తమైంది, త్రిగుణాత్మకమైంది. అందుకని దైవీ ఇప్పుడు నువ్వు ప్రపంచంగా చూస్తున్నది ఎవరో అర్జున తెలుసునా? హేషా గుణమయి మమ మాయ, నా మాయ త్రిగుణాత్మకమైంది. అది నీకు ఇట్లా కనపడుతోంది. ఈ కనపడేదాన్ని నువ్వు పోగొట్టాలంటే పోగొట్టలేవు. మామేవయ్యే ప్రపంచంతే, నువ్వు నా దగ్గరికి రా, సామాన్యం అని తెలుసుకో. అప్పుడు అది మాయామేతాంతరంతితే, ఆ మాయని వాడు దాటగలడు, మిగిలిన వాడు దాటలేడు. నీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈశ్వరుడు జీవుడు వచ్చేశారు. ఎందుకంటే ఈశ్వరుడు జీవుడు ఇద్దరు కూడా ద్వావిభౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షరయ్యవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. క్షరుడు అనేవాడు అక్షరుడు అనేవాడు ఇద్దరున్నారు. ఒకడు అక్షరుడు, ఒకడు వాడు నాశనం కాడు. ఎవడా నాశనం కానివాడు? ఈశ్వరుడు. అది ఎందుకని వాడు ఈశ్వరుడిని నాశనం కానివాడు అన్నానంటే, ఈ ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు, ఇన్ని జీవరాశులు ఉన్నాయి. నేను చచ్చిపోతా, మీరందరూ చావరు. కాబట్టి ఈశ్వరుడు చావడు, జీవుడు చస్తాడు. అర్థమైందా? అసలు ఎంత బాగుంటుందో అద్వైతం. ఎక్కడికక్కడ ఏ లెవెల్లో ఆ లెవెల్ నేను భలే ఎంజాయ్ చేస్తా. నాకు వినేవాడు దొరకాలి. వినేవాడంటే నా కోసం కాదు, నా అంత సాధన ఎవడు చెయ్యడు. నేను గొప్పగా చెప్పడం కాదు, అసలు ఆల్మోస్ట్ నేను నిద్రపోయినప్పుడు చేయనేమో కానీ 24 hours చేస్తూనే ఉంటాను. చేస్తానా అంటే ఏం చెయ్యను మరి. అది ఇప్పుడు ఈశ్వరుడు ఎవరు అంటే, నేను చచ్చిపోతా, ఈశ్వరుడు చావడు. ఎందుకంటే ఈశ్వరుడు నాకన్నా ముందే నేను ఈ శరీరం ధరించక ముందు వాడు ఇక్కడ ఉన్నాడు కదా. నేను శరీరం వదిలిపెట్టిపోయిన తర్వాత కూడా వాడు ఉంటాడు. ఎందుకంటే ప్రపంచం పోవటల్లా, నేను పోతున్నా. మరి ప్రపంచం అంటే ఏమిటి? ప్రపంచం అంటే నాలో నుంచి నేను ఎప్పుడైతే సంకల్పం చేశానో ఆ గుణమయీ అయినటువంటిది అవ్యక్తమైన శక్తి వ్యక్తమై ఆభాస రూపంగా నా నుంచి నా నీడ వచ్చినట్లు ఈ రూపాలుగా, ఇన్ని రూపాలుగా అది తయారైంది.
అది నా జ్ఞానం పొందిన రూపం. అంటే నీ జ్ఞానం సత్వంలో ఉన్నప్పుడు నామం అంటా దాన్ని. అది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. రజస్సులో ఉన్నప్పుడు రజస్సులో ఉండడం అంటే ఏది అంటే నువ్వు నేను ఇప్పుడు అమ్మని చూడాలి అనుకున్నావు అనుకో, ఎటువంటి రూపాన్ని చూడాలి? అప్పుడు చూడాలంటే నన్నే చూడాలి కదా, ఆ రూపం ధరించాలి. అది ధరించిందా లేదా అని అంటే నేను చూసింది మిమ్మల్ని అని నీకు తెలియాలి. ఎట్లాగంటే నీకు చెప్తా చూడు. ఎవరైనా ఒకళ్ళు మన ఇంటికి వచ్చారనుకో, వాడిని వెంటనే నేను గుర్తుపట్టాను. వాడెవడో నాకు తెలియదు. నాకు తెలిసిన వాడి రూపాన్ని వాడి మీద వేస్తా. నువ్వు వాడనుకున్నానే అంటే వాడు కాదా అని. కొంతమందిని మనం ఒకడిని చూసి ఇంకొకడు అనుకుంటాం చూడు. అనుకుంటామా అనుకోమా? ఖచ్చితంగా వాడే అనుకుంటాం. వాడి పోలికలు కూడా ఉండవు. అయినా కూడా తర్వాత మనం సర్దుకోవడానికి ఏమంటామంటే వాళ్ళలాగా అనుకున్నారా అంటాం. ఎందుకు అనుకుంటావు? అదే నీ రజస్సు కదా. కాబట్టి నీ వృత్తి జ్ఞానం ఆభాస రూపం అని నీకు ఎప్పుడు తెలిసిందో, ఈ ఆభాస అంటే ఒరిజినల్ ఎక్కడ మనుషులుగా రావడానికి వీల్లేదు. అవ్యక్తమైన శక్తి వ్యక్తం కావడానికి వీల్లేదు. ఏం వ్యక్తం అయింది అంటే ఆవిడ యొక్క నీడనే కావాలి. నీడ రావడానికి నాకేం నేను కదలక్కర్లా. నేను ఎక్కడుంటే అట్లాడి నీడే పడుతుంది. నేను సత్వంలో ఉంటే సత్వం నీడ పడుతుంది. నేను రజస్సులో ఉంటే రజస్సు నీడ పడుతుంది కదా. కాబట్టి నేను సత్వంలో ఉంటే ఒక మంచి మనిషిగా నేను పుడతా. నేను రజస్సులో ఉన్నాను అనుకో అంటే అది మళ్ళీ నా కర్మ మీద ఆధారపడుతుంది. మరి ఈశ్వరుడు జీవుడు ఇద్దరు వచ్చేసారు. జీవుడేమో అక్షరుడు, వాడేమో అక్షరుడు. జీవుడు వస్తూ రాకపోకడలు ఉంటాయి. రాకపోకడలు ఎందుకున్నాయి? జీవుడు బ్రహ్మమే కదా అంటే జీవుడు బ్రహ్మము కాలే. ఇప్పుడు దేహమే నేను అనుకుంటున్నాడు కదా. దేహమే నేను అనుకుంటున్నప్పుడు దేహం పోతే నేను పోయినానంటున్నాడు. దేహం పుడితే నేను పుట్టానంటున్నాడు. నిజంగా వాడు పుట్టలే. మరి ఏం పుట్టింది? నీడ పుట్టింది. నీడ ఎప్పుడు పోతుంది? జ్ఞానసూర్యుడు నెత్తి మీదకి వస్తే నీడ పోతుంది. జ్ఞానసూర్యుడు నెత్తి మీదకి రావడం అంటే ఏమిటి? నేను సామాన్యం అని తెలియటమే. అర్థమైందా? ప్రపంచం కనపడుతూనే ఉంటుంది. నీడ కనపడిని. నీడ నీలో నుంచే వచ్చింది. నీడ లేదంటే ఎట్లా? నీడ ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది. నీడ ఇప్పుడు నేను చాలా అందంగా ఉంటాను అనుకో, కానీ నా నీడ నాలాగా అందంగా ఉండదు. నా ముక్కు ఇట్లుంటే దాని ముక్కు ఇట్లా పొడుగ్గా వస్తుంది. లైట్ పడ్డాన్ని బట్టి నా నీడ ఎట్లా మారుతూ ఉంటుందో, కొంతమంది చేతులు ఇట్లా పెట్టి ఆ నీడతో అక్కడ ఎలుకలు అవి చేస్తారు చూడు. ఎలుక కుక్క లేదు కదా నిజంగా. దాన్ని ఏమంటారు పెట్టి నా వేళ్ళే అది ఎలుకలాగా కనిపిస్తోంది. అట్లా పరమాత్మ ఆ దైవీ హేషాగుణమయ్యి అయిన మాయే బాలాజీగా కనిపిస్తోంది కదా. ఈ ఒక్కొక్క గుణం ఇప్పుడు నువ్వు ప్రతి క్షణం నువ్వు మారుతున్నావు. నువ్వు వీడు కాదు. ఒకప్పుడు నువ్వు సత్వంలో ఉంటావు, అందుకే ఒక మంచిగా ఉంటావు. ఒకప్పుడు నీకు కోపం వస్తున్నది అంటే అట్లా మారుతూనే ఉన్నావు. ప్రతి క్షణం నువ్వు చచ్చిపోతూ మళ్ళీ పుడుతూ ఉంటే నువ్వేమో ఒక చావునే చావు అంటావు, ఒక పుట్టుకనే పుట్టు అంటావు కదా అమ్మ. ఇప్పుడు ఏమైంది? జీవేశ్వరులు ఇద్దరు వచ్చేసారు. అంటే దేహమే నేను అనుకుంటున్నంత వరకు నువ్వు జీవుడివే. ముందు నేను నాదిని వేరు చేయాలి కదా. దానికి 8 స్టెప్స్ పెట్టాడు. అష్టాంగ యోగం అంటాడు దాన్ని. పతంజలి చెప్పే అష్టాంగ యోగం కాదు ఇది. వివేకం, వైరాగ్యం, అధ్యారోపం, అపవాదం ఇలాంటివన్నీ, నిత్యానిత్య వస్తు వివేకం, ఇవన్నీ ఎట్లా ఉండాలో నీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం వచ్చిన తర్వాత 8 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్లో నీకు ఇవన్నీ తెలియాలి. సిలబస్ చాలా పెద్దది బాలాజీ కదా. భగవద్గీత మొత్తం ఆ సిలబసే. భగవద్గీత నీకు అర్థం కాకుండా ఊరికే చదువుకుని వేస్ట్. అసలు పుణ్యం రాదు. అయితే ఏం పుణ్యం వస్తుంది అంటే భాగవతం నిన్ను చిత్తి చెప్పింది కదా, భాగవతం చదివితే నీకు మోక్షం వస్తుందని. భాగవతం మోక్షం ఇయ్యదు. మోక్షాన్ని లీడ్ చేసే వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తుంది. నీకు రాదు కదా. లేకపోతే అమెరికాలో నీకు ఎవడొచ్చి పాఠం చెబుతాడు? నీకు ఎక్కడ వీలవుతుంది? అట్లా ఈశ్వరుడు జీవుడు నీకు తెలియాలి. వాళ్ళిద్దరూ ఆభాసలు అయిపోతారు. అందుకే వాళ్ళిద్దరికీ పురుషులే అన్నారు కానీ పురుషోత్తముడు అనలే. ఇంకా మరి జగత్ ఏమిటి? జీవ జగదీశ్వరులే ఇప్పుడు నీకు ప్రతిబంధకాలు. జగత్ అంటే ఏమిటి? ఏది పుడుతున్నదో ఏది పోతున్నదో అది జగత్తు. కట్టెల మోపు అంటున్నావే కానీ కట్టెల మోపు అసలు లేదు.
సభ అంటున్నావే కానీ సభ లేదు, సభ లేదు అని పరమాత్మ భగవద్గీతలోనే చెప్పాడు. మయా అధ్యక్షేణ, నేను అధ్యక్షుడుగా ఉన్నాను. ఎవరికి? ఈ సభకు. లేని సభకు నేను అధ్యక్షుడిని. నేను అధ్యక్షుడుగా ఉండి మయా అధ్యక్షేణ ప్రకృతి అంటే నా ప్రకృతి ఏం చేసింది అంటే, ఆ త్రిగుణాత్మకమైన ప్రకృతి అష్టవిధాలైనటువంటి పంచభూతాలు, అవ్యక్త మహత్తత్వ అహంకారాలని 8 రకాలుగా డిస్ట్రిబ్యూట్ అయింది దాని నీడ. ప్రకృతే సూయతే సచరాచరం, ఈ చరాచరమైన ప్రపంచాన్నంతా, అది నా సభ. నీకు చరాచరంగా కనపడుతోంది, అక్కడ నిజమైన వాళ్ళు ఎవ్వరు లేరు. కొన్ని చరమైన వాళ్ళు, స్థిర చర ద్విస్వభావ, వాటి పేర్లు అవి ఇప్పుడు గుర్తుకొచ్చింది చూడు. స్థిరంగా ఉండేది ద బోర్లించిన స్టేజ్. చర కదిలేటువంటిది. ద్విస్వభావ, 2 స్వభావాలు కలిగినటువంటిది. ప్లానెట్స్ అందరికీ ఈ లక్షణాలు ఉన్నాయి. ప్లానెట్లన్నిటికీ, గ్రహాలన్నిటికీ అది స్థిర అని, దాన్ని చర అని, ద్విస్వభావ అని పిలుస్తారు. గ్రహాలన్నిటికీ కొన్ని ప్లానెట్స్ స్టేబుల్గా ఒక చోటే ఉంటాయి, కొన్ని ప్లానెట్స్ వాటికి పీరియడ్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలకు ఒకసారి తిరగాలి. చంద్రుడు 1.5 రోజుకో ఏమో తిరుగుతాడు, ఒక రోజుకో. నక్షత్రం మారుతుంది కదా, అట్లా వాళ్ళకి జ్యోతిష్యం నాకు రాదు కానీ బట్ వాటికి అదే చెప్తారు. ఇంగ్లీష్లో పదం ఏదో ఉంది, అది మళ్ళీ నాకు గుర్తుకొస్తుంది. జగత్తు లేనే లేదు, అట్లా జీవుడు ఈశ్వరుడు కూడా లేడని నీకు తెలియాలి. జగత్తు లేనే లేదంటే కట్టెల మోపు ఎలాగైతే ఒక్కొక్క కట్టె తీసేస్తే, ఒక్కొక్క కర్ర తీసేసావనుకో మోపేది, ఒక్కొక్క మనిషిని ఒక చరాచరాలు కదిలేవి కదలనివి తీసేసావనుకో, కదలని స్థావరాలు జంగమాలు, వాటిని తీసేసావనుకో ఇంకా ప్రపంచం ఏది లేదు. కాబట్టి అవన్నీ ఈశ్వరుడు కదా. ఇప్పుడు ఈశ్వరుడికి మనం ఏం పొజిషన్ ఇచ్చామో తెలుసునా? నాది పొజిషన్ ఇచ్చాం. నాదులన్నీ ఈశ్వరుడు. అందుకే పరమాత్మ గీతలో చెప్పాడు, ఈశ్వర సర్వదేహానాం అన్ని శరీరాల్లో హృద్దేశే అర్జున తిష్టతి, నీ లోపల కూర్చొని ఉన్నాను, భ్రామయన్ నేను నడుపుతున్నాను అంటున్నాడు. ఎలా నడిపావయ్యా నువ్వు అని అడిగితే, నీ శరీరం ఏ మూమెంట్ చేయాలన్నా నీకు సంకల్పం రావాలి కదా. నీ తలకాయ ఇట్లా తిప్పుతున్నావు అనుకో బాలాజీ, ఇప్పుడు తిప్పాలి అంటే నీకు ఒక ఆలోచన రావాలి. ఏం ఆలోచన వచ్చింది ఇప్పుడు నీకు? నువ్వు చెప్పు, నీకేం ఆలోచన? అది నువ్వు చెప్తున్నది నాకు రీచ్ అయింది. నేను చెప్పింది శబ్దం, నీకు అర్థమైంది అర్థం. నేను చెప్తున్నది విశేషం, నీకు అర్థమైంది సామాన్యం. సామాన్యం ఎప్పుడు నీకు అర్థమైందో వెంటనే అది సంకల్పం, అది నీ ఆలోచన, అది నామం. నామానికి తగ్గట్టుగా మూమెంట్ ఉంది. ఇప్పుడు ఆ ఆలోచనకి తగ్గట్టుగా ఈ శరీరాన్ని కలుపుతున్నవాడెవరు? శరీరమేమో ఈశ్వరుడు. కదుపుతున్నవాడెవడు? ఆ ఆలోచనకి తగ్గట్టుగా వాడే కలపాలి. కదులుతున్నది శరీరం కదులుతోందంటే ఈశ్వరుడు కదులుస్తున్నాడు, పరమాత్మ కదల్చటల్లే. అందుకని ఈశ్వర సర్వదేహానం అన్నాడు. ఒక దేహంలో నేనున్నానంటలే ఆయన, అన్ని శరీరాల్లో నేనే ఉన్నానంటున్నాడు. ఎక్కడున్నావయ్యా? హృదయసే అర్జున తిష్టది, హృదయ స్థానంలో కూర్చున్నాను, హృదయంలోనే కూర్చున్నాను అని ఎందుకన్నాడు? హృది అయం హృదయం, అయం హృది, ఇది హృదయం. ఎందుకు హృదయం అంటే గుండె కాదు. రమణ మహర్షి చెప్తాడు కదా, మనం హార్ట్ అనుకుంటున్నాం, హార్ట్ కాదు. ఆ హృదయ స్పందనకి హార్ట్ స్పందిస్తోంది. హార్ట్ ఎందుకు స్పందిస్తోంది అంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తోంది, అదొక మిషన్. నీ గుండె కాదు. ఎందుకంటే ఎవరైనా చాలా జాలీగా మాట్లాడతారనుకో, నా హృదయం ద్రవించింది అంటారు. హృదయం ద్రవించింది. హృదయం ద్రవించడం ఏమిటి? ద్రవించడం అంటే లిక్విడ్ ఫామ్ కావడం. గుండె లిక్విడ్ ఫామ్ ఎట్లా అవుతుంది? 4 జఠరికలు కర్ణికలు ఉన్నాయి దాంట్లో, అది ఒక మిషన్. అది కరగకూడదు, అది కరిగితే చస్తావు. నీ కాలు విరిగితే ఎంతో, హిప్ బోన్ విరిగితే ఎంతో, నీ గుండె కరిగితే కూడా అంతే అవుతుంది. మరి అది కాదు. హృదయ అయం, ఈ చోట్లో నేనున్నాను. ఆ నేనెవరు అంటే నీకు అనుభూతి ఎక్కడ కలుగుతోందో అది నీ హృదయం. అనుభూతి అంటే ఇంత చక్కెర నోట్లో వేసుకున్నావు అనుకో, తీయగా ఉన్నది అని నీకు ఎక్కడ తెలుస్తోంది? ఎక్కడ తెలుస్తోంది? కంట్లో తెలుస్తోందా?
బ్రెయిన్లో తెలుస్తుంది, మైండ్లో కాదు, బ్రెయిన్లో కూడా కాదు. నీకు బ్రెయిన్లో తెలియటల్లా. బా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, పొట్ట నిండా అన్నం తిన్నాను అని ఎక్కడ అనిపిస్తోంది? ఒక అనుభూతి ఇక్కడ లేదు. అది గుండె కాదు, అది కాదనే చెప్తున్నా. అది ఎక్స్పీరియన్స్, అది హృదయం, అది కృష్ణ, అది ఈశ్వరుడు ఉండే ప్లేస్. నీ అనుభూతి నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. చెప్పా కదా, డాక్టర్కి టైఫాయిడ్ గురించి అంతా తెలుసు, కానీ వాడికి టైఫాయిడ్ వస్తే ఎట్లుంటుందో తెలియదు. అది అనుభూతి అంటే అది ప్రతిదీ అనుభూతి. అయితే ఆ అనుభూతి వృత్తికి జరుగుతోందా, సామాన్యానికి జరుగుతుందా నువ్వు కనుక్కోవాలి. శబ్దాన్ని ఎట్లా అయితే సౌండ్, దాని పర్టికులర్ సౌండ్ నీకు తెలిసిందో ఇది కూడా అట్లా తెలుస్తుంది. భగవద్గీత ప్రతి ఒక్క శ్లోకం నీకు అర్థమైతే ఇంకా నీకు అర్థం కావాల్సింది ఏమి ఉండదు. ఏమ్మా నీకు డౌట్స్ లేవు కదా? చాలా డౌట్స్ పోయినాయి.